చూడండి, అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ రెడ్డి. సో ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేయాలని మాట్లాడుతున్నాను. చూడొచ్చు, ఇప్పుడు దాకా నేను చూపించాను నా యొక్క టీం. నా లెఫ్ట్ రైట్ టీమ్ లో చిన్నారావు అనే వ్యక్తి ఈ రోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో గత 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. 2019 ఆగస్టు 19లో నేను జాయిన్ అయ్యాను. వీళ్ళు నా టాప్ 12 లీడర్స్ అనమాట. టి దుర్గమ్మ మేడం, టి హనుమాన్ సార్, బి ఉపేంద్ర సార్, కే జ్యోతి మేడం, ఎం మల్లికార్జున గారు, బి మీరా బాబాజాన్, బి గోపిశ్రీ మేడం, బి బేబీ మేడం, గెరా శ్రీనివాసరావు, బి లీలా మేడం, గెరా సంజయ్ మేడం, గెరా స్వామిదాస్. సో నేను ఇక్కడ ఈరోజు ఓపెన్ నెక్స్ట్ డైమండ్ క్లబ్ కి దగ్గరలో ఉన్నాను. అది కంప్లీట్ చేస్తున్నానంటే సో వీళ్ళందరూ నా టాప్ టీమ్. సో వీళ్ళందరూ యాక్చువల్గా నాకు చెప్పాలంటే నా అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు అంటే చెప్తుంటారు కదా, అంతకన్నా కూడా నాకు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ మీద నాకు అంత గ్రాటిట్యూడ్ ఉండింది. ఎందుకు అంత గ్రాటిట్యూడ్ ఉండింది అంటే ఈరోజు నేను బిగినింగ్ స్టేజ్ లో చాలా మందికి నేను ప్లాన్ చెప్తున్నాను. చాలా మంది నన్ను కేర్ చేయట్లేదు, ఎవరు వింటా కూడా ఇష్టపడే పరిస్థితి కాదు. సో అయినా కూడా నేను వదిలిపెట్టకుండా నేను చేస్తున్న ప్రాసెస్ లో రకరకాల విధానాలతో నాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యి ఈరోజు ఈ బిజినెస్ లో నాతో పాటు జర్నీ చేశారు. సో 100% అనమాట. ఈరోజు నేను ఈ బిజినెస్ ద్వారా సుమారు ₹1,00,00,000 దాకా ఇన్కమ్ ఎర్న్ చేశాను అన్న. ఇప్పుడు డైమండ్ అయిపోయి 8,000 టీమ్ లీడ్ చేస్తున్నా అన్న. ఇది నా ఒక్కడి పని అయితే కాదనమాట. సో ఈ క్రెడిట్ అంతా కూడా నాది కాదు, టోటల్ నా ఎంటైర్ టాప్ లీడర్షిప్ కోసమే క్రెడిట్ అంతా కూడా ఇస్తున్నాను. చూడొచ్చండి, సేమ్ షాప్ ని ఎంత సింపుల్ గా సక్సెస్ అవుతుంది. ఇదిగోండి నా ఐడి ఇది. నేను జాయిన్ అయిన డేటు 19/8/2019 నేను జాయిన్ అయిన డేటు. అంటే రేపు ఎగ్జాక్ట్లీ ఇంకా 11 రోజులు టైం ఉంది. 11 డేస్ ఉంది టైం. 11 డేస్ లో నా డ్రీమ్ అనమాట. సో డైమండ్ షో చూపించాలని. సో ఇక్కడ ర్యాంక్ 10 ఉన్నాను. యాక్చువల్గా నాకు ముందు ర్యాంకులు రాలా. 2021లో ర్యాంకులు వచ్చినాయి. ప్రజెంట్ అయితే ఓపెన్ షో చూపిస్తుంది. సో నో ప్రాబ్లం. సో బిజినెస్ లో బిగినింగ్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్ ర్యాంకులు వచ్చినాక నాకు ఎలా జరుగుతుందో వర్క్ ఇది. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ నా లెఫ్ట్ రైట్ అంటే ఇది ర్యాంకులు వచ్చినాక లెఫ్ట్ వచ్చేలకే 6,61,447, రైట్ వచ్చాక 6,59,407, సుమారు ఒక 2,000 బీవీ తేడాతో ఉన్నారు. సో మాక్సిమం ఈక్వల్ గా నడుస్తుంది. ఇక 61,59,000 అంటే ఇది ఎంత ఉంది? సుమారు ఒక 2,000 బీవీతో డిఫరెన్స్ తో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈక్వల్ గా నడుస్తుంది. అంటే నేను డే 1 నుంచి కూడా నా లెఫ్ట్ రైట్ టీమ్ నాకు ఏ అప్లైన్స్ అనే వాళ్ళు వచ్చి నా కింద వచ్చి వర్క్ చేయటం, నా కింద ఒక డీడీ వేయటము, లేకపోతే వాళ్ళు వచ్చి నాకు ఒక లెగ్ పట్టుకొని తీసుకెళ్ళటము, అట్లాంటి ప్రాసెస్ నాకు ఎప్పుడు జరగలేదు. దానివల్ల నేనే లెఫ్ట్ రైట్ చూసుకుంటూ వచ్చాను. నాకు అట్లానే నడుస్తుంది. సో ఈ రోజు సేమ్ షాప్ లో చాలా మంది ఫీల్ అయ్యే విషయం ఎక్కడంటే, నేను పని చేస్తుంటే నా అప్లైన్ కి ఇన్కమ్ వస్తుంది కదా, నా అప్లైన్ వచ్చి నాకు సపోర్ట్ చేయాలి కదా, నా అప్లైన్ వచ్చి నాకు లెగ్ ఇవ్వాలి కదా, నా అప్లైన్ వచ్చి నాకు ఐడీలు వేయాలి కదా, కొన్ని ఇలా మాట్లాడుకుంటుంటాం. సో ఈ ప్రాసెస్ వల్ల చాలా మంది బిజినెస్ లో నెగిటివ్ అయిపోతారు. ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, గోల్డ్ లీడర్స్ ఉన్నారో, చాలా మంది జూమ్ కూడా రాలేదు, వాళ్ళు ట్రైనింగ్ జూమ్ మీటింగ్ కూడా రావట్లేదు. నేను అంటున్నాను, ఒకసారి వాళ్ళ వర్షంలో ఆలోచించేయండి. వాళ్ళ వర్షంలో ఆలోచించేయండి. ఒక వ్యక్తి సేఫ్ షాప్ లోకి వచ్చి ఒక ఐడి వేసి వర్క్ చేసి కష్టపడి ఒక బ్రాంజ్ అయిపోయి, సిల్వర్ అయిపోయి, ప్లాటినం అయిపోయి, గోల్డ్ అయిపోయి ఆ వ్యక్తులు నిలబడతలేదంటే తప్పు ఎవరు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ అడుగుతున్నాను, అందరికీ అడ్మిట్ చేసే ఆప్షన్స్ లో చెప్పండి కదా, తప్పు ఎవరిది? చెప్పండి రాజరత్న సార్, తప్పు ఎవరిది? తప్పు మాదే గురించి మీటింగ్ రావడం. ఆగిపోయిన వాళ్ళదా తప్పు, లేకపోతే వాళ్ళు అప్లైందా, లేకపోతే వాళ్ళు డౌన్ అయిందా? ఆగిపోయిన వాళ్ళదే సార్. తప్పు గురించి రైట్. సింగిల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే, ఎవరైతే ఆగిపోయారో, జూమ్ కి రావట్లేదు, ఎవరైతే మీటింగ్ రావట్లేదు, ఫంక్షన్ రావట్లేదు, వాళ్ళదే తప్పైంది. కానీ వాళ్ళ వర్షంలో వాళ్ళది తప్పని అంటారా? అన్నారు గురించి.
80% వాళ్ళు అనరు. వాళ్ళు ఏమంటారంటే వేరే ఒకరిని బ్లేమ్ చేస్తుంటారు. సరే ఇది నా అప్లైనర్ నన్ను మోసం చేశాడు, నా టీం లేకపోతే నాకు సపోర్ట్ చేయలేదు, ఇలా రకరకాల విధానాలతో చాలా మంది ఎదుటి వ్యక్తులను బ్లేమ్ చేస్తారు. అదే ఉద్యోగాల్లో ఇలా జరుగుతుందా? జరగదు గురుజీ. జాబ్స్ లో ఇప్పుడు ఉదాహరణకి నేను జాబ్ చేశాను, రాజరత్న సార్ జాబ్ చేశాడు, ఇక్కడ మా కొలీగ్ ఒక అతను వచ్చాడు, అనిల్ సార్ అని. ఆయన కూడా జాబ్ చేశాడు. మేము జాబ్ చేసేటప్పుడు నా జాబ్ నాది, నా వర్క్ నాది, రాజరత్న సార్ జాబ్ రాజరత్న సార్ది, ఇక్కడ అనిల్ అనే ఒక వ్యక్తి కూడా వచ్చాడు, ఆయన జాబ్ కూడా ఆయనది. అనిల్ సార్ అడ్మిట్ చేసుకోండి. ఇక్కడ ఉద్యోగంలో అయితే ఎవరి పని వాళ్ళకి, మనకి పైన చైర్మన్ కానీ ప్రిన్సిపాల్ కానీ హెచ్ఓడిస్ కానీ మాకు లెక్చరర్ గా జాబ్ చేయదు, మా జాబ్ మాకు ఇచ్చారు. చేయకపోతే ఎవరిని అంటారు చెప్పండి? మిమ్మల్ని అంటారు, ఎవరికి చేయకపోతే వాళ్ళని. ఎవరికి చేయకపోతే వాళ్ళనే పిలిచి ప్రిన్సిపాల్ హెచ్ఓడినో చైర్మన్ అరుస్తారు. అందువల్ల ఆ భయంతో మేము ఏం చేస్తామంటే మేము చేస్తాం, మా పని మేము చేసుకుంటాం. చేయకపోతే నెల జీతాలు ఇస్తారా రాజరత్న సార్? నో గురుజీ. బట్ సేమ్ షాప్ లో వచ్చేదకే చెప్పండి. ఎవరు గురుజీ? శాలరీ శాలరీ. బట్ సేమ్ షాప్ లోకి వచ్చేదకే అట్లా ఉన్నది కదా. ఇక్కడ బాస్ ఎవరు ఉండరు కదా, ఇక్కడ ఎవరికి వాళ్ళమే బాస్. కాబట్టి 100% ఇక్కడ మనం అందరం ఎలా ఆలోచిస్తామంటే, నేను పని చేస్తే నా అప్లైన్కి ఇన్కమ్ వస్తుంది కదా, నేను పని చేస్తే నా అప్లైనర్కి ఇన్కమ్ వస్తుంది కదా, నా అప్లైనర్ నాకు సపోర్ట్కి ఎందుకు రాడు, నా అప్లైనర్ నాకు ఎందుకు రాడు, ఇది మెయిన్ కాన్సెప్ట్. కరెక్ట్ అంటారా కదంటారా? అంతేనా అనిల్ సార్? అంతేనా? అంతే సార్, అంతే సార్. అదే జాబ్ లో అయితే నా పని నా హెచ్ఓడి చేయాలి, లేకపోతే నా ప్రిన్సిపాల్ చేయాలని అనుకుంటాం మనం. అవును సార్, అవును. అనుకో కానీ ఇక్కడ మాత్రం నా పని వేరే వాళ్ళు చేయాలి అని అనుకుంటాం. అందువల్ల మాత్రమే చాలా మంది సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యి ఆగిపోతుంటారు. అవును సార్. అర్థం చేసుకోండి దయచేసి, మీ అందరూ కూడా దయచేసి చెప్తున్నాను, అప్లైనర్ అనే మాటని మైండ్ నుంచి తీసేయండి. మనం పని చేస్తే మన వల్ల అప్లైనర్కి ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ మైండ్ లో ఉంటే పని చేయలేము. అది డిలీట్ కొట్టేసుకోండి. కొట్టేస్తారా? మీరు డైమండ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని డిలీట్ కొట్టేస్తారా? మీరు పని చేస్తే డబ్బులు మీ అప్లైన్కి వస్తుంది అనే మాట డిలీట్ కొట్టేసేయండి. కొట్టేస్తారా? మీ పైన ఎవరున్నారు? మీకు సంబంధం లేదు. ఎస్ ఆర్ నో? మీరున్నారు, మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, అది మాత్రమే మీరు గమనించండి. క్లియర్? రైట్. సో ఫస్ట్ మీరు డైమండ్ అవ్వాలంటే ఇది మాత్రం కొంచెం ఇది గట్టిగా అనుకోండి. మీరు చాలా చోట్లకి వెళ్ళినప్పుడు కూడా చాలా టీంలో వాళ్ళు మేము ఆగిపోయాము, వాళ్ళ టీంలో అప్లైన్ సపోర్ట్ చేయలేదు. నా దగ్గర కూడా చాలా మంది మస్తు మంది వచ్చారు. నా దగ్గర కూడా బేబీ మేడం వేరే టీంలో చేసి వచ్చినావా, ఉపేందర్ వేరే టీంలో చేసి వచ్చినాడు, నేను కూడా వేరే టీంలో చేసి వచ్చినండి, వెంకట సాగర్ వేరే టీంలో చేసి వచ్చినండి. చాలా మంది వేరే టీంలో పెరలు అయిపోయి, చాలా మంది ప్లాటినంలు గోల్డ్లు అయిపోయి కూడా నాకు ఆడకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా వేరే టీంలో పెరలు అయిపోయి కూడా వచ్చిన. బట్ అల్టిమేట్ ఏంటయ్యా బాబు అంటే తెలుసుకున్నది ఏంటంటే, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళ జర్నీలో నాకు తెలిసిన అనుభవం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా మనమే పనిచేయాలి. పొజిషన్ ప్లేస్ మారొచ్చేమో, టీం మారొచ్చేమో, కానీ వర్క్ మారదు. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా మనమే పని చేయాలి. మనం చేయక తప్పదు. మనం చేయకుండా మనం డైమండ్ కాలేము. క్లియర్? సో ఇది ఒకటి ఆలోచించండి. నెక్స్ట్ రెండోది అప్లైనర్ అనే విషయాన్ని మర్చిపోన్నాను. కానీ మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బిజినెస్ లో డైమండ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ అప్లైనర్ లో ఎవరైనా ఒక అప్లైనర్ ని కోచ్ గా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలండి? కోచ్ గా. మనకి చిన్నప్పటి నుంచి లేని హ్యాబిట్ ఏంటంటే, మనం ఇంట్లో అమ్మ నాన్న మాట వినం. చిన్నప్పటి నుంచి నేను వినలా.
అన్నదమ్ముల మాట అస్సలు వినం. అమ్మ నాన్న మాట వింటే అన్నదమ్ముల మాట వినమా? అస్సలు వినం. కట్టుకున్నాక పెళ్ళ మాట అసలు వినం. మొగుడు మాట అసలు వినం. ఈ నిజాలు చెప్పుకుంటారు. క్లియర్. అంటే ఒకరు చెప్పిన మాట వినటం అనేది తప్పుగా మనం భావించే లోకంలో ఉన్నాం. కరెక్టా కదా? Yes, sir. ఎవరైనా మనల్ని పొగిడితే చాలా హ్యాపీ అనిపించింది. మనల్ని సరి చేస్తే మాత్రం మనం ఊహించని విధంగా మనం లేని ప్రపంచంలో మనం పుట్టాం. ఎందుకంటే మనం ఆల్రెడీ పుష్ప యుగంలో ఉన్నాం. తగ్గేదిలే అంటాం. మన సినిమాలు కూడా అలానే వస్తున్నాయి కదా, తగ్గేదిలే. ఎస్ఆర్నో ఈ కేజీఎఫ్, బాహుబలి ఇవన్నీ చూసి మనందరం ఏం నేర్చుకుంటున్నామంటే హీరోయిజం నేర్చుకుంటాం. హీరోయిజం అంటే అర్థం ఏంటంటే దట్ మీన్స్ మనకు అందరూ తెలుసుకునేది ఒకళ్ళ మాట మనం వినాల్సిన అవసరం లేదు. మనకు అన్ని తెలుసు. మనం చేసేది తప్పు కాదు, మనం చేసేది కరెక్ట్ అని మన భావన. బట్ సేమ్ షాప్ లో మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, మన పైన అప్లైనర్ కి మనకన్నా అనుభవం ఉండేది కాబట్టి దయచేసి ఆ అప్లైనర్ యొక్క అనుభవాన్ని మనం యాక్సెప్ట్ చేయండి సార్. ఈరోజు నరేష్ మావాజీ నాకన్నా వయసులో ఎంత చిన్నవాడు చెప్పండి, చెప్పండి సార్. చాలా చిన్న. Years. 7 నాకు years. 40 ఏళ్ళండి నాకు. 7 నరేష్ years. గురించి ఏళ్ళు వచ్చింది నిన్న. 33 గురుజీ. 33 ఏళ్ళు వయసులో చిన్నోడు నాకన్నా నరేష్ గురించి. 7 years. చదువు నేనే చదువుకున్నాను. అది బీటెక్ ఎంటెక్ అయిపోయింది. పిహెచ్డి ఏపీఆర్సెట్ క్వాలిఫై అయ్యి రిజిస్టర్ కూడా అయ్యా. అలాంటి సిచ్యువేషన్ లో నేనుంటే నరేష్ గురించి ఎంటెక్ డిస్కంటిన్యూడ్. అంటే ఆయన కన్నా చదువు కన్నా పెద్ద పొజిషన్ లో ఉన్నానా లేదా? ఎక్కువ. ఎక్కువ. వయసులో పెద్దోడ్నే, చదువులో పెద్దోడ్నే. క్లియర్. బట్ నేను ఆల్రెడీ వేరే టీంలో చేసి 1 year చేసి 0 అయిపోయి వచ్చినాక నాకు అర్థమైందంటే ఇక్కడ ఒక అప్లైనర్ ని మనం కోచ్ గా ఎంచుకొని మనం ముందుకెళ్తేనే డైమండ్ అవుతాం, లేకపోతే కాము అని ఆలోచనకు వచ్చాము. అందుకే నేను ఫస్ట్ నియరెస్ట్ అప్లైనర్ లో నాకు అప్పుడు చాలా మంది అప్లైన్స్ ఉన్నా కూడా అప్పట్లో డైమండ్ లీడర్ నాకు నరేందర్ గుజ్జుని ఎంచుకున్నాను. నేను ఎవరిని ఎంచుకున్నానండి? నరేంద్ర గురించి. నాకు అందుబాటులో నరేష్ గురించి నాకు పరిచయం లేదండి. నాకు అందుబాటులో నరేష్ గురించి కూడా నాకు పరిచయం లేదు. నరేంద్ర గురించి నాకు పరిచయం. నరేంద్ర గుజ్జుతో నేను ట్రావెల్ చేసేవాడిని. నరేంద్ర గుజ్జుని నేను కోచ్గా ఎంచుకున్నాను. క్లియర్. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే మా మధ్యలో గొడవలు లేవా, ఇష్యూస్ రాలేదని వచ్చినాయి. కొన్ని వస్తాయి, ఇగోస్ వస్తా ఉంటాయి అప్లైన్ డెవలప్ మధ్య. కానీ ఏ రోజు కూడా మేము ఓపెన్ అప్ అవ్వాలా పబ్లిక్ లో. మా అప్లైన్తో నాకు ఇలా గొడవ అయిందని ఈ రోజు చెప్పుకొస్తున్నా, కానీ అప్పుడు చెప్పాను నేను. కొన్ని విషయాలు అప్లైన్ చెప్పేది నాకు నరేంద్ర గురించి చాలా ర్యాష్ గా మాట్లాడుతుంటాడు. నాకు నచ్చేది కాదు. నాకేంది, నేను ఆల్రెడీ బిజినెస్ లో వచ్చిందే పర్పస్ ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండాలని. ఆయన ఏంది రఫ్ అండ్ టఫ్ చెప్తుంటే నాకు నచ్చేది కాదు. అలానే ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది నచ్చదు. క్లియర్. అర్థమవుతుంది అందరికి. అంటే కొంతమంది మాట తీరు అలా ఉండిద్ది అనమాట. అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మన అప్లైన్ లో ఇప్పుడు నేను ఉన్నాను, నేను చాలా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతా. నరేష్ గురించి చాలా స్మూత్ గా మాట్లాడతాను. క్లియర్. అప్లైనర్ లో మీకు ఏది కావాలో అదే తీసుకోండి. నాకు బాగా అప్పట్లో నరేంద్ర మోదీతో గొడవలు అవుతున్నప్పుడు నాకు అప్పట్లో సోమశేఖర్ మోదీ ఒక మాట చెప్పాడు, నీ అప్లైన్ దగ్గర నీకు ఏది కావాలో అదే తీసుకో, నీకు అవసరం లేదు వదిలేసే. నీకు ఏది నచ్చితే తీసుకుంటాయి కదా, నచ్చదు వదిలే. హంస పాలు నీళ్లు కలిపిస్తే పాలు తీసుకొని ఏం వదిలేసింది? అలానే నీ అప్లై దగ్గర నీకు మంచి క్వాలిటీ తీసుకో, చెడ్డ క్వాలిటీ నీకు అనిపించిందా, నీకు అనిపిస్తే వదిలేసే. దాన్ని పట్టించుకో మాకు. అప్లైని నువ్వు కరెక్షన్ చేయాలనుకో మాకు. నేను అన్నాను అట్లా గురుజీ అట్లా మాట్లాడతారు నన్ను, అది అర్థమవుతుంది సార్. కరెక్షన్ చేయడానికి మేమున్నట్టుగా నీ అప్లైని కరెక్షన్ చేయడానికి మేమున్నాం. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని నువ్వు అలా ఉండకూడదు అనుకుంటున్నావు కదా, సరే నువ్వు అలా ఉండకుండా ఉండు. నీ అప్లైన్ నిన్ను రూట్ గా మాట్లాడినప్పుడు నువ్వు హర్ట్ అవుతున్నావు కదా, సేమ్ ఫీలింగ్ నీ డౌన్లైన్స్ కలిగించడం నువ్వు ఉండు అన్నాడు. క్లియర్.
Yes, Manoj. నేను అందుకే చాలా వరకు ఎస్ మోజ్. రష్యన్ లీడర్స్ ని, బ్రాంజ్ లీడర్స్ ని, సిల్వర్ లీడర్స్ ని చాలా మందిని ఏం అనలేదు. మరి ప్లాటినం వాళ్ళని, గోల్డ్ వాళ్ళని, పెర్ల్ వాళ్ళని ఎందుకు అంటారు గురుజీ అంటారు మీరు. అలా అనకపోతే, సరి చేయకపోతే మనుషుల మధ్య టీంలు కొలాప్స్ అయిపోతాయి. అది నా బాధ. అందుకని నేను కొంచెం వాళ్ళు కూడా చెప్పాల్సినప్పుడు గట్టిగా చెప్తాను, చెప్పాల్సినప్పుడు స్మూత్ గా చెప్తాను, బద్దలాడుకుంటాను, బుజ్జగించుకుంటాను. వాళ్ళు ఒక మాట నన్ను అంటారు, నేను ఒక మాట వాళ్ళని అంటాను. ఏదైనా కలిసి ఉండాలనే ప్రయత్నం చేస్తాను, విడిపోవాలనేది కోరుకోను. ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలానో ఈ సేఫ్ షాప్ అనేది అలాగా కలిసి ఉండే రిలేషన్షిప్. నువ్వు విడిపోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళినా బ్రో, ఒక భార్యతో గొడవ అయింది, విడిపోయాడు, ఇంకో భార్యను చేసుకున్నాడు, మళ్ళీ ఆమెతో కూడా అయ్యే గొడవలు అవుతాయి, మళ్ళీ ఆమె అవకుండా ఉండవు. ఎస్ అన్నో. అలానే ఇక్కడ కూడా సేమ్. నువ్వు ఈ అప్లైన్ గొడవలు అయితే ఇంకో అప్లైన్ కాడికి వెళ్తే మళ్ళీ అప్లైన్ కూడా అయ్యే అవుతాయి, మళ్ళీ ఇంకో అప్లైన్ కూడా అవుతాయి, ఇంకో అప్లైన్ కూడా అయ్యే అవుతాయి. అర్థమవుతుందండి. అప్లైన్లారు ఎలా ఉంటారంటే అమ్మ నాన్న లెక్కన మృదువుగా స్మూత్ గా ఉండదు, అమ్మలాగా ఉండదు, నాన్నలాగా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకు ఏదైనా ఒక అప్లైనర్ లో నచ్చిన అప్లైనర్ లో ఒక అప్లైన్ చూస్ చేసుకుని అప్లైన్ తో ట్రావెల్ చేయండి. చేస్తారా? That's very good. ఎస్ అందరూ మోజ్. అందరూ దొరకదు సార్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నాకు నేను నేరుగా అప్పుడు నేను సంవత్సరం మాజుని పెట్టుకోవాలంటే నాకు గురించి ఇస్తాడా టైము? లేకపోతే పెద్ద గురించి నాకు టైం ఇవ్వండి ఇస్తాడా? నాకు ఎవరు నియరెస్ట్ ఉన్నారో, నాకు ఎవరు దొరికారో వాళ్ళే నాకు ఎవరు అప్పట్లో దొరికింది నరేంద్ర గురుజీ. నరేంద్ర గురుజీకి నేను పవర్ లెక్క అయిపోయినాక నెక్స్ట్ ఎవరు దొరికారు? నరేష్ గురుజీ. నాకు నేరుగా నాకు సోమశేఖర్ మాజీ కావాలి, నేను వికాస్ గురుజీ కోచ్ కావాలంటే మనకు కావాలి, మనకు మాత్రం కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉండాలి కదా. వాళ్ళు ఓకే చేయాలి కదా మనం. క్లియర్? Yes, sir. నువ్వు పెట్టుకుంటే సరిపోదు, ఎస్ మోజ్. పెట్టుకుని నిన్ను యాక్సెప్ట్ చేయాలి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు మీ అందరికి? Yes, Manoj. అర్థమవుతుంది ఎస్ గురుజీ. మోజ్. అర్థమవుతుంది మోజ్. పలానా వ్యక్తి కోచ్ అని నువ్వు అనుకుంటే కుదరదండి. వాళ్ళు కూడా నిన్ను యాక్సెప్ట్ చేసే విధంగా నీకు అవ్వాలి. నెక్స్ట్ నామకే వాస్తుగా కోచ్ అని పెట్టుకొని పేరు, ఆయన పేరు చెప్పి మన ఇష్టానుసారంగా చేసినా కూడా సక్సెస్ రాదు. అర్థమవుతుంది? మళ్ళీ చెప్తున్నా, Yes, very కోచ్ అనే పేరు ఎస్ చెప్పుకొని మోజ్. కొంతమంది చేసే తప్పు ఇది. వాళ్ళు అతి తెలివిగా ఆలోచిస్తూ అప్లైనర్ పేరు వాడుకుంటూ "ఇగో గురుజీ నాకు ఇలా చెప్పాడు." కొంతమంది ఏం చేస్తారంటే ఫీల్డ్కి రారు, వాళ్ళు లోన్లు అడుగుతారు, "ఏం గురుజీ ఫీల్డ్కి వస్తున్నారు, రాలేదు, మీకోసం వెయిట్ చేస్తానంటే." "సార్ నాకు మా అప్లైనర్ ఇదో ఇది వెళ్ళమన్నాడు సార్" అంటాడు. అంటే మా పేరు అడ్డంగా వాడుకుంటారు, ఎటు పోకుండా ఇంట్లో పడుకోరు. అర్థమవుతుందా? అర్థమైంది గురుజీ. ఇలా కోచ్ని వేరే రకంగా వాడి వేరే రకంగా చేసుకుంటే అది దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే వాళ్ళే. టీము ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, మీ ఫోటోలు ఎక్కడా కనిపించవు. అప్పుడు ఏమనుకుంటారు, ఇతను ఎక్కడికి వెళ్ళలేదు, ఊరికి అబద్ధాలు చెప్తున్నాడు అని నీకు సహకరించాల్సిన కూడా సహకరించడం మానేస్తారు. సో కాబట్టి ఈ ఫీల్డ్ వర్క్ పాయింట్ ఆఫ్ లో మీరు ఒక వ్యక్తికి టైం ఇచ్చారంటే టైం ప్రకారం వెళ్ళిపోండి. అంతేగాని దాన్ని మళ్ళీ అక్కడ అప్లైన్ పేరు, ఇంకో అప్లైన్ పేరు, వీళ్ళ పేరు, ఓళ్ళ పేరు తప్పుగా వాడకండి. మంచి కోసం వాడండి. నా పేరు కొంతమంది మంచికి వాడతారు. "సార్ మీరు కానీ వాచ్మెన్ అయితే గురించి మన కోసం వస్తా అన్నాడు" అని వాడతారు. అలా వాచ్మెన్ అని చెప్తారు. టార్గెట్ అయితే నా దగ్గర పర్మిషన్ తీసుకోకుండానే చెప్పేస్తారు. అలా మంచిగా వాడండి. ఉదాహరణకి సోమశేఖర్ బాబాజీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోకుండానే గురుజీతో నేను వాచ్ ఇప్పిస్తా అని చెప్పేసన్నా. తర్వాత నేను పర్మిషన్ తీసుకొని గురుజీతో నేను మళ్ళీ జూమ్ లో ఒప్పించానా లేదా? Yes, very good. అంటే ఇప్పుడు నేను దేనికోసం వాడాను గురుజీని? మంచి కోసం, అందరు విన్ కావాలని మంచి కోసం. నేను దాన్ని పాజిటివ్ గా నేను దాన్ని డెవలప్మెంట్ కోసం వాడానా, లేదా "సార్ సోమశేఖర్ బాబాజీ నన్ను ఇవాళ జూమ్ పెట్టొద్దు అన్నాడు, నేను జూమ్ రావట్లా" ఆయన సైలెంట్ అవటానికి వాడుతున్నారా, లేదా నేను ఫీల్డ్కి రానేటట్టుగా రాస్తున్నా? పాజిటివ్ కోసం ఆడుతున్నారు సార్, డెవలప్మెంట్ గా. నేను జూమ్ పెట్టకపోవడం కానీ, నేను వర్క్ రాకపోవడం కానీ నేను ఎప్పుడు ఇది చేయను. కొంతమంది వ్యక్తులు నన్ను ఫీల్డ్కి పిలుచుకోకపోవడం వల్ల నేను రాను, కానీ నేను వస్తాను, దాంట్లో డౌట్ లేదు. యారా చిన్నారావు ఉందే సేఫ్ షో కోసం. నన్ను పిలిస్తే నేను రాకుండా ఎక్కడికి ఉండను, నేను రాను, అవ్వదు, కాదు అనే మాట నేను అనను.
కాకపోతే కొంతమంది నేను వస్తే వాళ్ళకి రూపు డబ్బులు అవుతాయి, లేకపోతే వాళ్ళకి నా వల్ల ఖర్చులు అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి నన్ను పిలుచుకొని తప్పితే వేరే రకంగా నాదైతే ఏమో తప్పదు. కొంతమందికి నేను సిస్టమ్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే నేనే పని వాళ్ళ ఫోన్ చేసి వెళ్తా. మనం నర్సరాపేట వెళ్ళా, సత్తనపల్లి వెళ్ళా, వాళ్ళ సిస్టమ్ డబ్బులు నేనే తీసుకుంటాను, వాళ్ళకి నేనే ఫోన్ చేసి వెళ్తా. పైగా ఈ రోజు ఖాళీగా ఉన్నా, ఈ రోజు వచ్చేస్తాను. ఒకవేళ షెడ్యూల్ ఏమైనా బ్రేక్ అయిపోతే నేను ఖాళీగా ఉండను, మళ్ళీ వెళ్ళిపోతా. మన రాజరత్నం ఫోన్ చేసి టైగర్ నేను నర్సరాపేట వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయా. రాజరత్నం సార్ మీరు పిలిచారా, నేను వచ్చానా? గురుజీ మీరే వచ్చారు గురుజీ, చాలా సపోర్ట్ చేశారు గురుజీ మాకు సో నేను చెప్పుకొచ్చే గణపవరంలో విషయం కానీ. ఏంటంటే మీ అందరికి నేనేం చెప్తున్నా అంటే ఫైనల్ గా అప్లైనర్ ని మీరు కోచ్ గా ఎంచుకొని మీ సొంత బుర్ర వాడకుండా అప్లైనర్ బుర్ర వాడండి సార్. చాలా మంది ఎలా చెప్పుకొస్తారంటే గురుజీ నాకు కూడా అంటారు, గురుజీ నేను ఇట్లా అనుకుంటున్నాను సార్, నేను ఇట్లా చేస్తాను గురుజీ అంటారు. అంటే డెసిషన్ తీసేసుకుంటారు. అర్థమవుతుందండి? డెసిషన్ తీసుకుని వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళకి మీటింగ్ పెట్టాలా లేదా వాళ్ళ ఇష్టమే, వాళ్ళ నిర్ణయాలు. అలా అనుకున్నట్టుగా అప్లైనర్ నడవాలని కోరుకుంటారు. అప్పుడు అప్లైనర్ వాళ్ళు అనుకున్నట్టుగా నడుస్తారు, ఓకే మేము ఓకే అంటాం, కానీ రిజల్ట్ వాళ్ళు అనుకున్నట్టు వచ్చిందా? రిజల్ట్ అనుకున్నట్టు వచ్చిందా? ఇంకా నేనేం చేస్తాను తెలుసా, సాధారణంగా నేను నెక్స్ట్ మంత్ ఫంక్షన్ ముందు రోజు గురుజీ దగ్గర పర్మిషన్ తీసుకుంటా. పలానా గురుజీ ఇక్కడ పలానా చోట టీమ్ సపోర్ట్ కావాలి, ఇక్కడ నాకు కొంచెం గ్రూప్ మీటింగ్ కావాలి, ఇక్కడ నాకు కొంచెం కో ట్రైనింగ్ కావాలి, నేను అడుగుతాను గురుజీని, నరేష్ మాజీని. అర్థమవుతుందా? ఎందుకు నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటానంటే టీంకి నేను కనిపిస్తే కాదు, థర్డ్ పర్సన్ చూపిస్తేనే బిజినెస్ నడిచింది. స్టార్టింగ్ లో నరేంద్ర మాజీని చూపించుకొని బిజినెస్ చేశాను, తర్వాత నరేష్ మాజీని చూపించుకొని బిజినెస్ చేస్తాను. కాబట్టి మీరు ఒక కోచ్ని ఎంచుకొని ఆ కోచ్ గైడెన్స్ లో మీరు నడిస్తేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఓన్ గైడెన్స్ ఫాలో అయితే సక్సెస్ కాదు. ఎందుకంటే మేము కూడా మీరు ఎదురైన అన్ని కూడా మేము దాటుకొని వచ్చేస్తాం. నేను ఫ్రెషర్ అయ్యాను, బ్రాంజ్ అయ్యా, సిల్వర్ అయ్యా, ప్లాటినం అయ్యా, గోల్డ్ అయ్యా, పెర్ల్ అయ్యా, అన్ని లెవెల్స్ దాటుకొని ఈరోజు డైమండ్ దాకా వచ్చాను. నాకు కూడా చాలా సార్లు టీమ్ జీరో అయిపోయింది. నేను పెర్ల్ లెవెల్లో 3 సార్లు టీమ్ జీరో అయిపోయింది నాకు. ఎన్నిసార్లు? 3 సార్లు. పెర్ల్ లెవెల్లో 3 సార్లు జీరో. 3 సార్లు గురించి. అరే పెర్ల్ లెవెల్ అయిందండి, మన ఓపెన్ లెవెల్లో కూడా నాకు టీమ్ జీరో అయింది ఒకసారి. మన ఓపెన్ లెవెల్లో ఒక వారం చెక్ నాకు 2000 వచ్చింది. అంటే అర్థం టీమ్ జీరో అయినట్ట కాదంట? 0. జీరో అయినట్టే. అయినా నేనేం భయపడ్డానా? లేదు. మనం చేసేది వ్యాపారం అండి, అప్ డౌన్స్ వస్తాయి. ఒక వారం సేల్స్ పెరగచ్చు, ఒక వారం తగ్గొచ్చు. ఎస్ ఆర్ నో? బట్ Yes, గురుజీ. ఎస్ మాజీ. నీ బిజినెస్ హైలో నడిచింది. నువ్వనే వ్యక్తి స్ట్రాంగ్ లేకపోతే నీ బిజినెస్ లోలో నడిచింది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే డల్ అయిపోయినప్పుడు బిజినెస్ ని, వర్క్ ఆగిపోయినప్పుడు అప్పులంతా కమ్యూనికేషన్ ఆపేస్తారు, జూమ్ కు రావడం ఆపేస్తారు, డౌన్లైన్తో మాట్లాడుతూ ఆపేస్తారు, అన్ని ఆపేస్తారు. అన్ని ఆపేసేసి డిప్రెషన్ లో ఉండి నాకు వర్క్ రావట్లేదు, నా అప్లైన్స్ పట్టించుకోవట్లేదు, నా డౌన్లైన్స్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని సైలెంట్ అయిపోతారు. ఒకవేళ నేను కూడా అలా అయిపోతే టీమే ఆగిపోయింది గురుజీ. మొత్తం గర చిన్నారా కూడా మళ్ళీ సేఫ్ షాప్ 5 ఏళ్ళు చేశాడు, ఏదో పెద్ద కొడుతా అన్నాడు, ఏం పడవలేదు, ఆగిపోయాడు, అతనికి చెక్కులు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు అని బయట ఒక కార్లు షికార్లు. అర్థమవుతుంది అందరికి? Yes, గురుజీ. ఎస్ మాజీ. బట్ అర్థమవుతుంది మాజీ. చిన్నారావు అనే వ్యక్తి నా టీంలో ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా 100% నేను మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటాను, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను, టీంని యాక్టివ్ చేయడానికి రెడీ ఉంటాను. ఇక్కడ 8,000 మంది మనుషుల మనసును గెలుచుకోవడం అనేది పెద్ద టాస్క్ అండి. సేఫ్ షాప్ లో డైమండ్ అవడం అంటే ఏం జరుగుతున్నారు? మన ఇంట్లో 4 ఉంటే 4 మనసులు మనం గెలవలేము. భార్య మనసు గెలవలేము, కూతుర్ల మనసు, కొడుకుల మనసు గెలవలేము. నువ్వు ఒప్పించగలవా? నువ్వు మంచి గ్రేట్ హస్బెండ్ అని, గ్రేట్ ఫాదర్ అని మీ పిల్లలతో కానీ మీ వైఫ్ తో కానీ లేకపోతే మీ హస్బెండ్ తో మీ గ్రేట్ వైఫ్ అని ఒప్పించగలరా మీరు? లేదు గురుజీ. అదే అతి పెద్ద సవాలు.
అలాంటిది ఇక్కడ 8,000 మంది మనుషులు గెలిస్తే డైమండ్ అండి. అంతమంది మనుషులు గెలవాలంటే మనం ఎంత మంచిగా మారిపోవాలి. ఎస్ గురూజీ. రెడీనా? ఎస్ గురూజీ. అంతమంది Yes, మనుషులు గెలవాలంటే అప్లైనర్ చెప్పే విధానంలో నడిస్తేనే, ఒక కోచ్ చెప్పే విధానంలో నడిస్తేనే అంతమంది మనుషులు మనం గెలవచ్చు. లేకపోతే మనుషులు గెలవకపోగా వాళ్ళు మన మీద ద్వేషం పెట్టుకుంటారు, కోపం పెట్టుకుంటారు, మన దగ్గర నుంచి దూరం అయిపోతుంటారు. క్లియర్? Yes, ma'am. సో కాబట్టి మీకు ఇవాళ చెప్పిన 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ 1, మనం చేస్తే అప్లైన్కి వచ్చింది అనేది మైండ్లో తీసేయండి. ఈ బిజినెస్ మనది, మన అప్లైన్ కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మన పైన అప్లైన్ ఉన్నాడు కాబట్టి, మన వల్ల ఇన్కమ్ వస్తుంది కాబట్టి, ఆయన మనకి ఏం చేస్తాడంటే మంచి గైడెన్స్ ఇస్తాడు కాబట్టి ఆయన్ని మనం ఫాలో అవుతాం, మనం మంచిది. అర్థమవుతుందండి? మన వల్ల అప్లైన్కి లాభం వస్తుందా రావట్లేదా? వస్తుంది. వాళ్ళు మంచిగా మనం డెవలప్ కావాలని కోరుకుంటారా లేదా నష్టపోవాలని కోరుకుంటారా? డెవలప్ కావాలని డ్రాప్ కావాలని కోరుకుంటారు మాస్టర్. డెవలప్ కావాలని కోరుకున్నప్పుడు మరి అప్లైన్ బిలీవ్ చేసేసి అప్లైన్ చెప్పిన గైడెన్స్ ఫాలో అవ్వండి సార్. ఎస్ గురూజీ. ఒక ఫ్రెషర్ లీడరు మీ పైన ఎవరైతే మీ రెస్పాన్సిబుల్ ప్లాటినం లీడర్స్ ఉన్నారో, గోల్డ్ లీడర్స్ ఉన్నారో, పెరల్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళు చెప్పిన మాటలు వినండి. గురుజీ. ఎవరైతే ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో కాస్త నేను చెప్పే మాటలు వినండి. అంటే ఎస్ గురూజీ. మీ కింద ఉన్న వాళ్ళు మీ మాట వింటున్నారు కదా, మీరు కూడా మా మాట వినండి. మేము మా పైన అప్లైన్ మాట వింటున్నాం. క్లియర్? వాళ్ళు ఎస్ చెప్పి గురూజీ. ఫాలో అవ్వదు. రెడీనా? మరి రెడీనా? ఎస్ గురూజీ. అండ్ మూడో పాయింట్, ఈ బిజినెస్ లో డైమండ్ కావాలంటే ఒకటి మాత్రం నిర్ణయం తీసుకోండి. చాలా మందితో చాలా ఇష్యూలు వస్తాయి. అప్లైన్తో ఇష్యూస్ వస్తాయి, డౌన్లైన్తో కూడా ఇష్యూస్ వస్తాయి. అయినా సరే ఒకటే ఆలోచన చేయండి. ఇష్యూస్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాకి రెడీ అవ్వండి. అర్థమవుతుందా? Yes, ma'am. నాకు నా అప్లైన్తో ఏదైనా ఇష్యూ వస్తే అప్లైనర్ నన్ను పిలిపించుకుంటాడు, కౌన్సిలింగ్ చేస్తాడు. కౌన్సిలింగ్ చేస్తే నేను కరెక్షన్ చేసుకుంటాను. నా డౌన్లైన్స్తో నాకు ఇష్యూస్ వస్తే నేను కూడా పిలుస్తాను, ఇలా జూమ్కి పిలుస్తాను, ట్రైనింగ్ మీటింగ్ పిలుస్తాను, కలిసి మాట్లాడుకుంటాను. లేదా నేనే ఫోన్ కాల్ చేస్తాను, మాట్లాడుకుంటాను. కాబట్టి ఇష్యూస్ రావడం కామన్. ఇష్యూస్ రాకుండా మాత్రం ఉండవు. ఇష్యూస్ ఎవరి మధ్య వస్తాయండి? ఎవరి మధ్య వస్తాయి? కలిసి ఉన్న వాళ్ళ మధ్య డౌన్లైన్స్. ఎస్ గురూజీ. ఇష్యూస్ వస్తే నాకు మీకు వస్తాయి. అంతేగాని సోమశేఖర్ మావాజీకి మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందా? నో గురూజీ. లేదా వికాస్ గురించి మీకు గొడవ వచ్చిందా? నో గురూజీ. ఎందుకు రాదు చెల్లి? మనం ఎవరితో జర్నీ చేస్తున్నామో వాళ్ళతోనే ఇష్యూస్ వస్తాయి గురూజీ. ఎస్ సో గురూజీ. కాబట్టి సోమశేఖర్ మావాజీ ఎక్కడో పైన ఉంటాడు కదా, టాప్ లో ఉంటాడు కదా, ఆయనతో మీకు ఏ ఇష్యూ ఉండదు. ఆయన నచ్చుతాడు, బట్ గైరా చిన్నారావు నచ్చడు. ఎందుకంటే గైరా చిన్నారావు మీతో పాటు ఉంటాడు కాబట్టి, కూడా ఉంటాడు, ఎక్కువగా కరెక్షన్ చేస్తుంటాడు కాబట్టి నచ్చడు. సో కాబట్టి ఇష్యూస్ వస్తుంటాయి. నేను కరెక్ట్, మీరు రాంగ్ అని అట్లా. కానీ ప్రాసెస్ ఇది కాబట్టి, ఈ ప్రాసెస్ లో ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చేసే బిజినెస్ మన కోసమే కాబట్టి, ఏ అప్లైన్ కోసం ఏ డౌన్లైన్ కాదు కాబట్టి, అవి చిన్నవి కరెక్షన్ చేసుకొని క్లియర్ చేసుకొని ముందుకెళ్దాం. రెడీనా? Yes, ma'am. ఎస్ గురూజీ. ఇక ఇంతే సార్. ఈ బిజినెస్ వల్ల ఫైటింగ్ ఎవరితో అంటే మనతోనే ఫైటింగ్. ఈ బిజినెస్ ఫైటింగ్ చాలా మంది ఏమంటారంటే కొత్త వాళ్ళు కలిస్తే ఎవరు నమ్మట్లా, వాళ్ళు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఎవరు పని చేయట్లేదంట, వాళ్ళు ఎవరు మానేశారంట. సేఫ్ షాప్ అంటే మానడానికి గల కారణాలు ఇవి మెయిన్. ఈ కారణాలు కానీ మీరు అర్థం చేసుకోగలిగితే 100కి 100% మీరు ఎప్పుడు నెగిటివ్ కారు. నేను అందుకే ప్రతిసారి ఒక స్టోరీ చెప్తాను. సేఫ్ షాప్ లో అలాగే ఎందుకు ఫెయిల్ అవుతారు అనే విషయం మీకు స్టోరీ చెప్పేస్తా. ఏంటయ్యా స్టోరీ అంటే ట్రైన్ స్టోరీ. సేఫ్ షాప్ అనే బిజినెస్ అనేది ఒక ట్రైన్. ఈ ట్రైన్ లో ఫస్ట్ ఇది పూర్ విలేజ్ లో స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ పూర్ విలేజ్ లో స్టార్ట్ అయింది. ఈ పూర్ విలేజ్ లో నుంచి ఈ ట్రైన్ వెళ్తూ రిచ్ విలేజ్ కి వెళ్తుంది. ఈ పూర్ విలేజ్ లో స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ రిచ్ విలేజ్ కి వెళ్ళేటప్పటికి 4 సంవత్సరాలు టైం పట్టింది.
ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? 4 చెప్పండి. సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం పట్టింది. 4 ఈ సంవత్సరాల గురించి. సంవత్సరాల టైంలో ఈ ట్రైన్ మూవ్ చేసే ప్రాసెస్ లో మధ్యలో 4 స్టేజ్లు వస్తాయి. ఎన్ని స్టేజ్లు వస్తాయి? 4 స్టేజ్లు. 4 స్టేజ్లు. ఈ 4 సంవత్సరాల టైంలో ఈ ట్రైన్ లోకి ఫస్ట్ 100 మంది ఎక్కితే 100 మంది కూడా టికెట్ కొనుక్కొని ఎక్కారు. టికెట్ కొనటం డీడీ తీసుకొని ఎక్కారు. ఈ ట్రైన్ కి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ట్రైన్ సక్సెస్ఫుల్ గా మూవ్ అయింది. ఎందుకంటే ట్రైన్ ట్రాక్ పర్ఫెక్ట్. ఆ ట్రాక్ సక్సెస్ సపోజ్ సిస్టమ్. ట్రాక్ ఏంటి? సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. అది పర్ఫెక్ట్. దాని గురించి డౌట్ పడమాకండి. ట్రైన్ పర్ఫెక్ట్, అది కూడా పవర్ఫుల్. ఎస్ఆర్నో ట్రైన్ కి ముందున్న ఇంజన్, దాన్ని నడిపే లోకో పైలట్ వికాస్ గురూజీ, రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ లీడర్, ఆయన పర్ఫెక్ట్. ఎస్ఆర్నో ఇప్పుడు మనం Yes. ట్రైన్ లో 100 మంది ఎక్కాం కదా. ఈ 100 మంది పూర్ విలేజ్ లో ఎక్కిన వాళ్ళు ఈ 100కు 100 మంది డైమండ్ అవుతున్నారా? 100 మంది రిచ్ కి వస్తున్నారా? లేదు. అవట్లా. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల ప్రాసెస్ లో 4 స్టేజ్లు వస్తాయి. ఒక్కొక్క స్టేజ్ లో కొంతమంది దిగిపోతారు. అందులో మొట్టమొదటి స్టేజ్ ఇప్పుడు 100 మంది ఎక్కినాక ఒక 1 ఇయర్ లోపల ఒక స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్ పేరే తిక్కమక్క స్టేజ్. ఆ స్టేజ్ పేరు తిక్కమక్క కన్ఫ్యూజన్ స్టేజ్. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ 1 ఇయర్ లోపల ఎప్పుడైనా రావచ్చు. ఈ తిక్కమక్క స్టేజ్ లో 50 మంది దిగిపోతారు. 100కి 50 మంది అక్కడే దిగిపోతారు. కారణం ఏంటంటే సేఫ్ షాప్ అనే బిజినెస్ నెంబర్ 1 బిజినెస్. ఆల్ ఇండియాలో కొన్ని వందల మంది, వేల మంది సక్సెస్ అయ్యారు. బట్ అంతకన్నా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎలా వర్క్ చేయాలో తెలియక ఫెయిల్ అయ్యారు. సరైన గైడెన్స్ తీసుకోపోవడం వల్ల, లెర్నింగ్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు. లేదా 3 కార్డినల్ రూల్స్ అయితే బ్రేక్ చేసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్లో ఫెయిల్ అయ్యారు. కానీ వీళ్ళు ఈ 100లో 50 మంది బిజినెస్ లో చేరిన తర్వాత ఎటువంటి లెర్నింగ్ తీసుకోకుండా, ఇలాగ జూమ్ క్లాస్కి రాకుండా, ట్రైనింగ్లకి మీటింగ్కి రాకుండా, ఫంక్షన్లకు రాకుండా, వాళ్ళకి వేరే వాళ్ళతో సింపుల్ డిస్కషన్ చేయడం వల్ల, సింపుల్ గా మాట్లాడటం వల్ల వాళ్ళ బ్రెయిన్ లో నెగిటివ్ వచ్చేసింది. ఏమొచ్చిందండి? నెగిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ వచ్చేసి భయపడి, అమ్మో నేను జాయిన్ అయ్యాను, అనవసరంగా 2 ముగ్గురు చేర్పించి మళ్ళీ వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడేది ఎందుకు, నేను అసలు ఎవరిని చేర్పించకుండా వదిలేస్తే పోయింది కదా అని భయంతో వాళ్ళు బిజినెస్ వదిలేస్తారు. తిక్కమక్క స్టేజ్ లో 50 మంది దిగిపోతారు. కరెక్టా కదా? వీళ్ళు దిగేటప్పుడు కొన్ని సిమ్టమ్స్ అన్నమాట. అంటే ఒక రోగం వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లక్షణాలు. వీళ్ళు బిజినెస్ లో దిగిపోతున్నాడు అంటే సిమ్టమ్ ఏంటంటే, చేరేటప్పుడు ఎస్ గురూజీ నేను చేస్తా గురూజీ, నేను డైమండ్ అవుతా గురూజీ అంటాడు కదా. సో మెల్లగా నెగిటివ్ రాగానే ఏం మాట్లాడుతుంటే, జూమ్ కు రమ్మంటే జూమ్ కు రాడు. సార్ కొంచెం పనులు ఉన్నాయి సార్, కొంచెం సార్, ఒక వారం సార్ అంటాడు, ఒక నెల సార్ అంటాడు, ఈ నెల అయిపోయింది సార్, నెక్స్ట్ మంత్ 20 ఇస్తా సార్ అంటాడు. సిమ్టమ్స్. జూమ్ కి రావట్లా అంటే అర్థమైంది, వైరస్ వచ్చింది, నెగిటివ్ వైరస్ వచ్చింది. మీరేం అర్థం చేసుకోవాలి? ఆటోమేటిక్ గా ఆ వ్యక్తికి జూమ్ కి రావట్లేదంటే మీరు ఆ వ్యక్తిని వెళ్ళి కలవాలి. కలిసి ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. డీడీ కోసం ఎలా వెళ్ళావో మాట్లాడాలి. ఇస్తాను. కొంతమంది జూమ్ మీదే కంప్లైంట్ చేస్తారు. ఏం సార్ ఆ జూమ్, ఎవరు సార్ ఆయన చిన్నారు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, నా మీదే తిడతారు. కొంతమంది మీరు ఏమంటారంటే అనుకుంటారు, కొంతమంది లీడర్లు ఏమనుకుంటారంటే, నేను మాట్లాడే మాటలు తప్పున్నాయి కదా అని మళ్ళీ నన్ను కూడా కొంతమంది అనుకుంటారు కూడా, నా జూమ్ వల్ల నెగిటివ్ అయ్యారు అని కూడా కొంతమంది అనుకుంటారు. సర్వసాధారణం. కానీ వాస్తవానికి వాళ్ళకి నచ్చక ఏదో ఒక విషయంలో వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి మెయిన్ బ్రెయిన్ లో వేరే వాళ్ళతో డిస్కషన్ చేశారు కదా, ఆ నెగిటివ్ మైండ్ లో ఉండిద్ది. ఆ నెగిటివ్ మైండ్ లో ఉండి వాళ్ళు ఏం మాట్లాడతారు, నాకు పలానా ఉందని చెప్పుకోక వాళ్ళు ఏదో ఒక విషయం మీద వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు. అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడతామో, జూమ్ గురించి నెగిటివ్ మాట్లాడతామో, అలా వాళ్ళు బిజినెస్ గురించి ఇష్టం లేకుండా ఆగిపోతారు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అంటే, సొల్యూషన్ ఒకటే, వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పించడమే. వాళ్ళకి లెర్నింగ్ ఇప్పించాలి. ఈ 50 మంది దిక్కుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి?
నేర్పాలి మోహన్. అన్ని నేర్పాలి కదా. జూమ్ మీటింగ్ తీసుకురావాలి, ప్రతి మీటింగ్ ఇప్పుడు తీసుకురావాలి. వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు జూమ్ కు రావట్లా, నీకు ఎలా అర్థం చేయాలి? గురించి నేను చెప్తున్నా కదా, చాలా మంది మీ అప్లై చెప్తారు కదా, ఇదే విషయాలు నేర్పించండి వాళ్ళకి. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి, నమ్మకాన్ని ఇవ్వండి. సార్ ఈ బిజినెస్ లో ఇగో పలానోళ్ళు డైమండ్ అయ్యారు, సక్సెస్ అయ్యారు, వాళ్ళ చెక్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఇగో గ్రోత్ ఇలా ఉంది, చూపించండి. నేను డైరెక్ట్ గా ఐటీఆర్ ప్రూఫ్లు చూపిస్తున్నా కదా సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తున్నా కదా. ఇదే విషయాలు మీరు ధైర్యంగా చెప్పి వాళ్ళకి ధైర్యంగా చెప్పొచ్చా లేదా? అంటే ఎదుటి వాళ్ళకి మీరంటే నమ్మకం ఇవ్వాలి. మీరంటే నమ్మకం ఇస్తే ఆ వ్యక్తులు పోతారా? ఎగ్జాంపుల్ చూడండి. ఇగో నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఈ రోజు నా టాప్ టీం ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది ఎందుకు వదిలిపోరా? ఎందుకు సంజయ్ మేడం వదిలేలా బిజినెస్? స్వామిదాస్ ఎందుకు బిజినెస్ వదిలేలా? గోపిశ్రీ మేడం, బేబీ మేడం, గారా శ్రీనివాసరావు, లేనా మేడం, మల్లికార్జున సార్, మేరా మేడం, దుర్గమ్మ మేడం, హనుమాన్ సార్, ఉపేంద్ర సార్, జ్యోతి మేడం, వీళ్ళు ఎందుకు బిజినెస్ వదిలేలా? ఎందుకు వదిలేలా సార్? చెప్పండి. ఎందుకు వదిలేలా? అన్నారు, అప్లైనర్ మాట విన్నారు. వాళ్ళకి ఆ నమ్మకం కలిగింది. ఆ నమ్మకం కలిగేలాగా నేను చేయాల్సిన ప్రయత్నాలు, నేను ట్రైనింగ్లు ఇవ్వటమో, అప్లైని పిలిపించడమో, లేదా రకరకాల డిషాలు కనెక్ట్ చేయడమో, ఏదో ఒక దాంట్లో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యారు. అర్థమైందా లేదా? అంటే ఈ ప్రాసెస్ చేయడం వల్ల నాకు మనుషులు నిలబడ్డారా లేదా? అందరు నిలబడలా, 100లో 10 మంది నిలబడ్డారు. అయినా ఆ 10 మందితో నేను డైమండ్ అయ్యానా లేదా? ఎస్ మోజీ. 100కి అందరు నిలబడమైనా ఆ 10 మంది నిలబెట్టడానికి మనం ప్రయత్నించాలి. నాలెడ్జ్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. నాలెడ్జ్ తీసుకుంటారో లేదో తర్వాత విషయం. డిసప్పాయింట్ అవ్వకండి. చెట్టుకు ఆకులు రాలిపోతా ఉంటాయి, చెట్టు కూర్చొని ఏడ్చిద్దా? గురుజీ కొత్త ఆకును తయారు చేసుకుంటాం. కొత్త ఆకులు ఆటోమేటిక్ వస్తాయి ప్రాసెస్ ప్రకారం. నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా చాలా మంది వచ్చారు, ఆగిపోయారు. బట్ ఏ రోజు నేను డిసప్పాయింట్ అయ్యానా? ఈ రోజు నాకు 8,000 టీంలో జూమ్కి వచ్చేది 200 మంది కూడా రావట్లా, అయినా నేను డిసప్పాయింట్ అవుతున్నానా? చెప్పండి సార్. నా ధర్మం ప్రకారం నేను వాళ్ళకి కంటిన్యూగా మాట్లాడుతుంటాను. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో నేను లైవ్ పెట్టి కూడా రిక్వెస్ట్ చేస్తాను, రండి సార్ బిజినెస్ చేద్దామని. అందరూ నాకు ఫోన్ చేసి ఒప్పుకుంటుంది కాబట్టి అందరికి నేను చెప్తా, కనిపించినప్పుడే చెప్తుంటాను. బట్ ఏ రోజు ఏ వ్యక్తి కూడా నన్ను తప్పుగా అనుకుంటా కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను వాళ్ళని పిలుస్తూనే ఉంటాను. వాళ్ళు రావట్లేదంటే అది వాళ్ళ తప్పుగా నా తప్పు కాదు. ఒకవేళ వాళ్ళు చెప్తారు పలానా వాళ్ళు తప్పు, పలానా వాళ్ళు నన్ను మోసం చేశారు, లేదా నా మీద కూడా కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. సరే, నా తప్పు అయితే నేను ఏం చేయాలో చెప్పండి, మీకు ఏ విధంగా కావాలో చెప్పండి, నేను చేస్తాంట. అర్థమవుతుంది కదా? మోజీ అర్థమవుతుంది మోజీ. 50 మందిని వదులుకునే ప్రాసెస్ లో నాలెడ్జ్ మనం ఇవ్వకపోవడం వల్ల వెళ్తున్నారు. నాలెడ్జ్ ఇవ్వండి. ఇస్తారా? ఈ వారం 30 డీలు వచ్చినాయి, ఈ వారం 40 డీలు వచ్చినాయి, ఈ వారం 50 డీలు వచ్చినాయి. మరి ఏమైపోయారు మనుషులు? అంటే వాళ్ళకి మనం బేసిక్ నాలెడ్జ్ ఇవ్వట్లా. మనం తీసుకునే సిచ్యువేషన్ లేకపోతే అప్లై పిలిపించుకుని ఇవ్వాలి. ఏదో రకంగా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఇస్తారా? సీనియర్ లీడర్ ఆగిపోతే కొంచెం అప్లై కూడా తీసుకుని కూడా మాట్లాడించుకోండి, వాళ్ళని యాక్టివ్ చేసిన. రెడీనా? సో ఇప్పుడు ట్రైన్ లో 50 మంది దిగిపోయారు, ఇంకా 50 మందే ఉన్నారు. ఈ 50 మంది ఫ్రెషర్, బ్రాంజ్ ఈ లెవెల్లోనే దిగిపోతుంటారు. సో నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ మూవ్ అవుతుంది. వెళ్ళే ప్రాసెస్ లో ఇంకో రెండో స్టేజ్ వచ్చింది. ఆ రెండో స్టేజ్ పేరు అసహనం. ఫస్ట్ స్టేజ్ ఏమో తికమక అవ్వకుండా ఉండాలంటే నాలెడ్జ్ ఉంటే స్ట్రాంగ్ ఉంటారు. ఆ రెండో స్టేజ్ లో ఈ 50 మందిలో కూడా మళ్ళీ 25 మంది దిగిపోయారు. ఎందుకు దిగిపోయారు? వాళ్ళంతా నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ప్లాన్ ఎక్సలెంట్ గా వచ్చింది, ఫాలోఅప్ చేయగలరు, ట్రైనింగ్కి వస్తారు, మీటింగ్కి వస్తారు, జూమ్కి వస్తారు, అన్నింటిలో సేఫ్ చెప్పంటే ప్రాణం ఇచ్చేస్తారు. కానీ పని మాత్రం చేయరు. ఏం చేయరండి? ప్లాన్లు ఫాలోఅప్ మాత్రం వెళ్ళరు. మరి ప్లాన్లు ఫాలోఅప్కి వెళ్ళకపోతే డబ్బులు వస్తాయా? చెక్స్ వస్తాయా? అందుకనే రెండో స్టేజ్ లో ఒక 2 ఏళ్ళు అయిపోయినా ఇంకా వాళ్ళు బ్రాంజ్ లోనో, సిల్వర్ లోనో చిన్న స్థాయిలో ఉండి మాకేం డబ్బులు రావడం, మాకు ఈ 2 ఏళ్లలో మాకు ఎంత కాంట్రిబ్యూషన్ కట్ అయింది, ఈ దిశకి ఎంత ఖర్చు పెట్టాము, ఈ బెంగళూరుకి ఎంత ఖర్చు పెట్టాము, మాకు అంత జరిగింది, ఇంత అప్పులు అయ్యాము, ఇంత లాస్ అయ్యామని చాలా మంది నెగిటివ్ అయిపోయి వాళ్ళ వీళ్ళ మాటలు విని ఇంట్లో వాళ్ళు పొడుస్తూ ఉంటారు. 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, ఏం చేస్తున్నాం అని పొడవటం వల్ల చివరికి వీళ్ళు కూడా అసహనంతో నాకు ఏ అప్లై రావట్లా, నాకు ఏ డెవలప్ రావట్లేదు, నాకు సపోర్ట్ ఎవరు దొరకట్లేదు వదిలేస్తారు.
మళ్ళీ చెప్తున్నాను, అప్లైన్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్పా కదా స్టార్టింగ్. ఈ రెండో స్టేజ్ లో దిగిపోవడం గల కారణం మీరే. అసహనం. అది రాకుండా ఉండాలంటే నాలాంటి సీనియర్ అప్లైన్ మేము ఏం చెప్తున్నాం, పని చేయండి సార్, ప్లాన్కి వెళ్ళండి సార్, ఫాలోఅప్కి వెళ్ళండి సార్, వర్క్ చేయండి సార్ అని చెప్తున్నావా లేదా? Yes, ma'am. మోజీ చెక్స్ వస్తూనే రావట్లేదా? వస్తున్నాయి మోజీ. ఈరోజు మీ అందరికి ఒక వ్యక్తి శ్రీనివాసులు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరండి ఆయన పేరు? శ్రీనివాసులు. ఆయన ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు. చెప్పాలి, ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాడా లేదా? పలానా టీంలో అయ్యాడా లేదా? నెక్స్ట్ రెండో కాంటెస్ట్ విన్నర్ బ్రాంజ్ లెవెల్ లో కూడా అయ్యాడా లేదా? Yes, ma'am. మళ్ళీ మూడో కాంటెస్ట్ విన్నర్ ఇప్పుడు సిల్వర్ లెవెల్ లో కూడా విన్నర్ అయ్యాడు. జస్ట్ అది ఐడి ఒకటి గ్రీన్ కాలేదు, గ్రీన్ కాపాడడం వల్ల అది ఇంకా షో చూపించట్లేదు. ఇదిగోండి మూడో కాంటెస్ట్ విన్నరు, మూడోసారి హ్యాట్ పెట్టేశాడు. ఇగో శ్రీనివాసులు. వారం చెక్లు చూడండి, ఇగో చెక్స్ ఇవి. కనిపిస్తుందా మీ అందరికి? చెప్పండి సార్. 4,500, అంతకుముందు 1,000 రూపాయలు, 1,500, 19,000, 9,000, 2,000. ఎన్ని ఏంటి చెప్పండి? అమౌంట్ డబ్బులేనా? చిల్ల పెంకులా? ఇంట్లో వాళ్ళు అంటారు కదా, డబ్బులా చిల్ల పెంకులా? డబ్బులని చెట్లు కాస్తున్నాయా? ఎస్, డబ్బులు చెట్లకి కాస్తాయి. ఇవి కాస్తున్నాయి. సేఫ్ షాప్ అనే చెట్టుకి డబ్బులు కాస్తున్నాయి. శ్రీనివాసం సార్ కోసుకుంటున్నాడు. మునగా కోసుకుంటున్నాడు. ఇలా కుప్పలు వస్తాయండి. చూడండి, లెక్కేసుకోండి, మీరు క్యాల్కులేషన్ చేసుకోండి సార్. డబ్బులే ఇవి. ఇగో సిల్వర్ లీడర్ ఎప్పుడు చేరాడండి? లాగిన్ ఐడి క్రియేటెడ్ 7/11/2024 చేరాడు. 7/11/2024 జాయిన్ అయ్యి ఈ వ్యక్తి ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు, రెండో కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు, ఇప్పుడు మూడో కాంటెస్ట్ విన్నర్ కూడా అయిపోయాడు. ఇంకా ప్లాటినంకి ఇది నవంబర్ కి ప్లాటినం కి వచ్చింది. అది సేల్స్ ప్రమోషన్ చూడండి. సిల్వర్ లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ ఇక్కడ 200 బి తగ్గింది, 3600 కావాలి, 200 బి తగ్గింది. అది కూడా చేశారు కానీ, పేమెంట్ చేశారు కానీ గ్రీన్ అవ్వాలి. పని చేస్తే డబ్బులు వస్తాయి రావట్లేదా? వస్తే మోజీ. సో కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిదంటే పని చేయకపోవడం. ఈరోజు శ్రీనివాసులు సక్సెస్ అయ్యాడంటే ఆయన ఏ అప్లై మీద డిపెండ్ కాలా. మీరు అనుకోవచ్చు, మేరా మేడం ఎందుకు చేశారు, బాబాజాన్ ఎందుకు చేశాడు, లేనా మేడం ఎందుకు చేసింది? మరి మేరా మేడం, బాబాజాన్ సార్, లేనా మేడం అందరికీ ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరికీ ఎందుకు రావడం సక్సెస్? అర్థమవుతుందండి? అర్థమవుతుంది, అర్థం కదా? వాళ్ళ కింద 2,000 టీం ఉంది లేనా మేడంకి. మరి 2,000 మందికి ఎందుకు రావట్లేట్లా చెప్పండి? వాళ్ళు వెళ్ళి చేసేటట్టయితే వాళ్ళందరికీ ఎందుకు రావట్లా? కాబట్టి ఇక్కడ ఏ అప్లైన్ చేతుల్లో లేదండి వర్క్ చేసేది. ఎవరి చేతుల్లో ఉంది? రాఘవయ్య సార్, నువ్వు తింటే నీకు ఆకలి తిరిగింది. రాఘవయ్య సార్, నీ అప్లైన్ సార్ తింటే నీకు ఆకలి తిరిగిదా? ఎవరు తింటే వాళ్ళకి ఆకలి చెప్పండి. కోటేశ్వర గారు, నువ్వు తింటే నీకు ఆకలి తిరిగింది. నీ అప్లైన్ తింటే నీ ఆకలి తిరిగిదా? ఎవరి అకౌంట్ లో డబ్బులు పడితే వాళ్ళే, ఎవరు కష్టపడితే వాళ్ళకి పడతాయి. కష్టపడితేనే పడతాయి. ఒక 4 ఏళ్ళు కష్టపడాలి. నాకు తెలుసు బాగా, శ్రీనివాసులు గుర్తున్నాడు. ఒక రోజు ఇలానే ఒక డిన్నర్ క్వాలిఫై పెట్టాను. స్టార్టింగ్ అప్పుడే చూసా ఆయన్ని. నరేష్ డిన్నర్ కూర్చున్నాడు. చెప్పాడు, గురూజీ మీరా సార్ ఉన్నారు. నాకు అప్పుడు చెప్పారు కానీ నా బుర్రకి ఎక్కలేదు గురూజీ, బొత్తుకి ఎక్కలేదు గురూజీ. 2 ఏళ్ళు అనవసరంగా నష్టపోయా గురూజీ. నేను చేస్తా గురూజీ, బాగా చేస్తా గురూజీ అన్నాడు. చేసి చూపించేస్తున్నాను.
రికార్డ్ బ్రేకింగ్ గారా చిన్నారావు తర్వాత వరుసగా అన్ని కాంటెస్టులు విన్ అయిన వ్యక్తి శ్రీనివాసులు. మళ్ళీ ఇంకెవరు కాల వరుసగా అన్ని కాంటెస్టులు. నేనైనా పోయిన కాంటెస్ట్ మిస్ అయింది నాది. బట్ శ్రీనివాసులు సార్ డైమండ్ దాకా మీరు ఏ కాంటెస్ట్ మిస్ అవ్వద్దు. అర్థమవుతుందా మీకు? ఎస్ మాస్. దమ్ముందా లేదా బిజినెస్ లో? చాలా మంది ఈ 50లో 25 మంది ఇక్కడ దిగిపోతారు. రెండో స్టేజ్ లో దిగిపోయి మాకు ఏ అప్లైన్ సపోర్ట్ రావట్లా, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము చేస్తే వాళ్ళకి వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి, ఎవరు చేయట్లా. మరి శ్రీనివాసులు చేస్తే కూడా వస్తున్నాయి పైన వాళ్ళకి. బట్ ఈరోజు అనుకున్నాడా? నాకు కూడా వస్తున్నాయి బట్ ఈరోజు అనుకున్నాడా? చెప్పండి సార్. అనుకోలా. డైమండ్ వాళ్ళు ఎప్పుడు అనుకోరు అట్లా. నేను చేస్తే నాకు వస్తలేదు మాత్రం చూసుకుంటారు. క్లియర్? రెడీనా మరి? ఎస్ మాస్. ఈ రెండో Yes, స్టేజ్ ma'am. దిగకుండా ఉండాలంటే వాళ్ళతో పని చేయించండి. ఏం చేయించాలి? ఈ రోజు మీరా మేడం బాబా జైన్ సార్ చేసిన గొప్ప పని ఏదైనా ఉందంటే పని చేయించారు వాళ్ళతో. శ్రీనివాసుల గారితో పని చేయించారు, శ్రీనివాసుల కింద నారాయణ స్వామితో పని చేయించారు, ఆదిలక్ష్మి మేడంతో పని చేయించారు, మునరత్నంతో పని చేయించారు, వాళ్ళ కింద టాప్ లీడర్స్ ఈ శోభా మేడంతో పని చేయించారు. అర్థమవుతుంది అందరికి? వాళ్ళ పేర్లు నాకు ఎలా నోటెడ్ అంటారా? ఇది విన్నర్స్ లిస్ట్ లో వస్తుంది. టైప్ చేసేస్తాను కదా, పేరు పెట్టేటప్పుడు నాకు వస్తుంది పేరు. కనీసం నాతో వాళ్ళు ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడించుకోకుండానే వాళ్ళు వర్క్ చేపిస్తున్నారు. అంత బాగా ఎక్సలెంట్ వర్క్ చేపిస్తున్నారు. అది వాళ్ళకి గొప్పతనం. అప్లైన్ ఉన్నారు, ఏం చేశారంటే పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చారు, పర్ఫెక్ట్ గా టీం నడిపిస్తున్నారు. వాళ్ళు అప్లైన్ ఎడిఫికేషన్ చేస్తున్నారు, అచీవ్మెంట్ చేసి నాతో మాట్లాడిస్తారు. ఒక వాచ్ చేపించి ఏ రోజు నా మీద ఒక చిన్న నెగిటివ్ మాట్లాడరు వాళ్ళు. నా మీద ఒక చిన్న నెగిటివ్ మాట్లాడితే వాళ్ళ టీం నిలబడిద్దా? ఎందుకంటే నా మాట వాళ్ళు వాల్యూ ఇవ్వరు కాబట్టి వాళ్ళ టీం నిలబడదు. చాలా మంది నా మీద కోపంతో ఉంటారు, అందుకే వాళ్ళ టీం నిలబడరు. దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఈ రెండో స్టేజ్ లో దిక్కున్నారంటే వాళ్ళతో పని చేయించాలి. పని చేస్తారా? ఈ పని చేసే ప్రాసెస్ లో 100 రకాల సమస్యలు చెప్తారు వాళ్ళు, 100 రకాల ప్రాబ్లమ్స్ చెప్తారు. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్. ఏంటి? అన్ని రోగాలకి మందు విటమిన్ ఎం. మనీ మాకు చెప్పండి సార్. విటమిన్ ఎం. నేను ఇగో చిన్నప్పుడు విటమిన్ ఎం మా గురించి. చిన్నప్పుడు నేను ఎలా ఉండేవాడంటే నాకు సరైన బట్టలు ఉండేవి కాదు. అర్థమవుతుందండి? నా మెయింటెనెన్స్ సరిగ్గా హెయిర్ సరిగ్గా ఉండేది, అంటే హెయిర్ కి సరిగ్గా మంచిగా ఉండేది కాదు, ఫేస్ సరిగ్గా ఉండేది కాదు. అర్థమవుతుంది? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే రకరకాల డిఫిషియన్సీ ఉన్నాయి. నా బ్లడ్ రక్తహీనత అన్నారు కొన్నిసార్లు, నాకు జాండీస్ అన్నారు, కామెర్లు వచ్చినాయి. ఓకేనా? నాకు సైట్ ఉంది, కళ్ళజోడు ఉండేది. ఎస్ఆర్నో జుట్టు కూడా చాలా వరకు ఊడిపోయేది, మడతలు కూడా వచ్చేసింది నాకు. నాకు ఏ లోపం అంటే నాకు చాలా మంది నీకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, లేకపోతే XYZ అంటున్నారు కదా. అసలు నాకు అన్ని సమస్యల కారణం మనీ లేకపోవడం. ఏం లేకపోవడం? ఎస్ మాస్. మనీ లేకపోవడం. విటమిన్ ఎం లోపం వల్ల నాకు అన్ని వచ్చినాయి. ఈరోజు విటమిన్ ఎం అనేది బాగా ఎక్కుతుంది నాకు బాడీకి. ఫేస్ బ్రైట్ అవుతుందా లేదా? జుట్టు పెరుగుతుందా లేదా? కళ్ళు చూపు నయమైందా లేదా? ఎస్ఆర్నో? సర్వ రోగ నివారణి ఏంటి అంటే విటమిన్ ఎం. విటమిన్ ఏనో బినో సినో డీనో కాదు సార్, అవి సైంటిఫిక్ గా విటమిన్స్. బట్ ఎకనామికల్ గా విటమిన్ ఒకటి ఉంది, ఆ విటమిన్ పేరే ఎం. విటమిన్ ఎం. విటమిన్ ఎం అనేది ఎవరి దగ్గర మనీ అనే విటమిన్ ఎవరికి ఎక్కువ ఉండిదో వాళ్ళు ఇక ఉంటారు హ్యాపీగా, బిందాస్ గా. హ్యాపీ కదా? ఈరోజు Yes, నాకు టెన్షన్ లేదు, బీపీ లేదు, ప్రెషర్ లేదు, థైరాయిడ్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఏమి లేదు. ఏ నా దగ్గర ఏమొచ్చింది? ఎం. విటమిన్ ఎం వచ్చింది పుష్కలంగా. విటమిన్ ఎం వచ్చింది కాబట్టి టైం ఫ్రీడమ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అన్ని క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటి చెప్పండి? విటమిన్ ఎం గురించి. విటమిన్ ఎం. విటమిన్ ఎం ఎవరికి ఎక్కువ వచ్చింది? ఎవరైతే వర్క్ లో ఎక్కువ ఉంటారో వాళ్ళకి వచ్చింది. అది ఊరకనే అది దొరకదు సార్. ఎక్కడైనా చెప్తే చెప్పండి గురించి, నాకు కూడా దొరికింది, ఎవరు కొనుక్కుంటారో. అది కొనుక్కుంటే దొరికింది కాదు. ఇలా లేనా మేడం, మేరా మేడం, బాబా జైన్ సార్ వీళ్ళు తిరుగుతున్నారు చూదా. అంతకుముందు వారం 5,000 బీ క్లోజ్ చేశారు, పోయిన వారం 4,000 బీ క్లోజ్ చేశారు. ఇగో ఇలా కష్టపడితే వచ్చింది ఆ విటమిన్ ఎం. అర్థమవుతుంది? అలా కష్టపడితే దొరికింది.
టీంతో పని చేస్తే దొరికింది. చేస్తారా? రెడీనా? Yes, Moj. Yes, Guruji. ఆ కాడికి ఇగో ఇక్కడ సగం మంది దిగిపోతారు. 50 మంది ఫస్ట్ తెగమక స్టేజ్ లో, రెండో స్టేజ్ లో 25 మంది దిగిపోయారు. పని చేతకాక ఇంకో 25 మంది ఉన్నారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, పని చేయడం వచ్చి, చెక్స్ కూడా వస్తున్నాయి, అన్ని డబ్బులు కూడా వస్తున్నాయి. అయినా మళ్ళీ మూడో స్టేజ్ లో దిగిపోతున్నారే. ఇది ఎంతో దారుణమైన విషయం అండి. ఫస్ట్ 1 year లో దిగారంటే తికమక స్టేజ్ లో నాలెడ్జ్ లేక, రెండో స్టేజ్ లో సిల్వర్ లోనో ప్లాటినం లోనో గోల్డ్ లోనో దిగిపోయారు అంటే వర్క్ చేయడం చేతకాక, వర్క్ చేయించుకోవడం చేతగా దిగిపోయారు 25 మంది. మరి మూడో స్టేజ్ పెర్ల్ అయిపోయి, కోరల్ అయిపోయి, టోపాజ్ అయిపోయి, ఎమరాల్డ్ అయిపోయి, రూబీ అయిపోయి, ఓపల్ అయిపోయి కూడా ఈవెన్ డైమండ్ అయిపోయి కూడా మూడో స్టేజ్ లో దిగిపోతున్నారే కొంతమంది. అది ఎవరు తప్పు? మూడో స్టేజ్ ఎందుకు దిగుతున్నారు? ఆ మూడో స్టేజ్ లో ఎందుకు దిగుతారంటే 3 cardinal rules బ్రేకింగ్. ఏం చెప్పండి? 3 3 cardinal rules బ్రేకింగ్ చేయడం వల్ల. 3 cardinal rules బ్రేకింగ్ అంటే అందులో ఫస్ట్ది, నీ అప్లైన్ చెప్పకుండా ఏ పని చేయకూడదు, ఫస్ట్ రూల్. రెండోది, డౌన్ లైన్ దగ్గర, క్రాస్ లైన్ దగ్గర నెగిటివ్ షేర్ చేయొద్దు, రెండోది. మూడోది, ఆడవాళ్ళు వస్తే వచ్చిన ప్రతి ఒక్క ఆడవాళ్ళని అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా చూడాలి. మగవాళ్ళు వస్తే అన్నలాగా, తమ్ముళ్ళలాగా, తండ్రిలాగా చూడాలి. అలానే మనీ రిలేషన్స్ ఏ అప్లైన్తో, ఏ డౌన్ లైన్తో రూపాయి కూడా పెట్టుకోవద్దు. నెక్స్ట్, ఈగో ఫీలింగ్స్ 0 చేసుకోవాలి. ఇవి 3 cardinal రూల్స్ అండి. ఈ 3 cardinal రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళు పెర్ల్ అవ్వచ్చు, కోరల్ అవ్వచ్చు, టోపాజ్ అవ్వచ్చు, ఎమరాల్డ్ అవ్వచ్చు, రూబీ అవ్వచ్చు, ఓపల్ అవ్వచ్చు, ఈవెన్ డైమండ్ కూడా కావచ్చు, 0 అయిపోతారు. ఈ 3 cardinal రూల్స్ లో ఏ రూల్ బ్రేక్ చేసినా 0. హలో, Yes, Moj. నేను చెప్పించట్లా, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. Yes, Moj. దీని గురించి పొద్దు పొద్దునే చెప్పిస్తున్నారంటారు. నేను చెప్పించట్లా. కొంతమందికి ఎవరైతే పెద్ద పెద్ద లెవెల్స్కి వెళ్ళి నా చెక్ 0, నాకు వర్క్ రావట్లేదు అంటారో, ఒక్కసారి పైన భగవంతుడు ఉంటాడు. మీరు నన్ను మోసం చేయొచ్చు, అప్లైన్స్ మోసం చేయొచ్చు, డౌన్ లైన్స్ మోసం చేయొచ్చు. పైన భగవంతుడు సీసీ కెమెరాస్ పెట్టేశాడు. నువ్వు ఎటు పోతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ పైన GPS వేసి చూస్తా ఉంటాడు. సీసీ కెమెరా పెట్టి చూస్తుంటాడు. నువ్వేం తప్పులు చేస్తున్నావు, ఏంటి అని చెక్ చేస్తుంటాడు. దాని తగ్గ రిజల్ట్ ఇస్తాడు. ఈరోజు గ్యారా చిన్నారావు డైమండ్ అయ్యాడంటే ఫస్ట్ స్టేజ్ దాటుకుని వచ్చా, రెండో స్టేజ్ దాటుకుని వచ్చా, మూడో స్టేజ్, ఈ 3 cardinal రూల్స్ స్టేజ్ కూడా దాటుకుని వచ్చా కాబట్టి నువ్వు డైమండ్ దాకా వస్తున్నావు. లేకపోతే నేను కూడా ఏ పెరల్లోనో, ఏ కోరల్లోనో, ఏ టోపాల్లోనో, ఏ ఎమరాల్డ్లోనో, ఏ రూబీలోనో, ఏ ఓపల్లోనో, ఏ ఎక్కడో ఆగిపోవాల్సింది. బట్ గ్యారా చిన్నారావు డ్రీమ్, గడప గడపకి సేఫ్ షాప్, ప్రతి ఊరు గడ్డ సేఫ్ షాప్ అడ్డా. Yes, Moj. దీన్ని కంట్రోల్ చేసుకున్నా, ఫుడ్ కంట్రోల్ చేసుకున్నా, మనసు కంట్రోల్ చేసుకున్నా. ఈ 3 కంట్రోల్ నాకు వచ్చేసినాయి. ఈ 3 మీద కంట్రోల్ వచ్చినాడు ప్రపంచంలోనే కోటేశ్వరుల జాబితాలో నిలబడతాడు. ఈ మైండ్ కంట్రోల్, మాట కంట్రోల్, ఫుడ్ కంట్రోల్, మనసు కంట్రోల్ ఎవరైతే చేసుకోరో వాళ్ళు డౌన్ఫాల్ అవుతారు. ఈ 3 కంట్రోల్ చేసుకోవాలి. నేనైతే చేసుకున్నాను, ఇంకా ఏదైనా కూడా చేసుకుంటాను. నేను రెడీ. Yes, Moj. రూల్స్ బ్రేక్ చేయకుండా రెడీ. మీరు రెడీనా? Yes, Moj. మీరు రెడీనా? Yes, Moj. జరగబోయే స్టేజ్ మీద చెప్పాను మీకు 3 cardinal రూల్స్. ఎవరు బ్రేక్ చేసినా సరే, రావణాసుడు లాంటోడే శ్రీలంకలో దేవుడు సీతాదేవి జోలికి వెళ్ళాడు. ఏమయ్యాడు? రాముడి చేతులు సచ్చాడు. Yes, Guruji. ఆడవాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇక్కడ వచ్చే ఆడవాళ్ళందరినీ ఒక అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా చూడాలి. బట్ కొంతమంది వేరే ఆలోచన చూస్తారు, వేరే ఆలోచన చేస్తారు. బట్ చూస్తే నేను చెప్తున్నాను, నా దగ్గరికి మాత్రం ఏదన్నా విషయం తెలిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ ఐడీలు కూడా బ్లాక్ చేసేసి తీసి పక్కన పెట్టే పరిస్థితికి వచ్చింది. సో అందుకని మన టీంలో అలాంటి సిచ్యువేషన్ మ్యాక్సిమం రాకూడదని నేను సబ్ కాన్షియస్ మైండ్లో గట్టిగా అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే
ఆడవాళ్ళని మగవాళ్ళని అప్లైన్ డౌన్ లైన్ లో ఉన్నా సరే కలిసి ఒకే బైక్ మీద జర్నీ చేయొద్దంట. జర్నీ చేయకూడదు. ఫీల్డ్ వర్క్ లో కూడా జర్నీ చేయకూడదు. రూల్ నెంబర్ 1. అండ్ లేడీస్ పాయింట్ ఆఫ్ లో ఫీల్డ్కి వచ్చినప్పుడు సింగిల్ గా వెళ్ళొద్దు, కూడా వేరే లేడీ ఉండాలి. రూల్ నెంబర్ 2. అండ్ ఒక టైం ప్రకారం పనిచేయాలి లేడీస్. సింగిల్ గా వెళ్ళేటప్పుడు లేడీస్ ఇద్దరు వెళ్ళినా ముగ్గురు వెళ్ళినా 9 కానీ 9 o'clock డెడ్ లైన్. 9 తర్వాత ఫీల్డ్ లో ఉండొద్దు. అండ్ అన్నోన్ పర్సన్స్ ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళు అక్కడ రండి నేను డీడీ ఇస్తా, ఇక్కడ డీడీ చేస్తా అంటాడు. ఎవరికి అక్కడికి వెళ్ళకండి. వాళ్ళనే మన ఆఫీస్కి పిలుచుకోండి, మన కడకి రప్పించుకోండి. లేడీస్ ఎస్పెషల్లీ నా అక్క చెల్లెలందరికీ చెప్తున్నా, ఈ బిజినెస్ లో చాలా మంది ఆడవాళ్ళు ఎన్నో ఆశలతో డైమండ్ అవుతూ వస్తారు. కానీ ఈ 3 cardinal రూల్స్ బ్రేకింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటే ఏమనుకుంటారనే బాధతో చెప్పుకోలేక బిజినెస్ వదిలేస్తుంటారు. దయచేసి మీ అందరూ చెప్తున్నా, అక్క చెల్లెలందరూ చెప్తున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ అన్నలాగా ఎర్ర చిన్నారో నేను ఉన్నాను. నాకు పర్సనల్ గానే మీరు చెప్పండి. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఖచ్చితంగా మీకు సాల్వ్ చేయించే బాధ్యత నాది. మాక్సిమం మీకు తెలుసు, మీరు కరెక్ట్ గా మీరు స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు మీ దగ్గర అలాంటి పొరపాటు మాట కూడా మాట్లాడరు, పొరపాటు కూడా చూడరు. బట్ ఎవరైనా అటు ఇటుగా ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టే విధంగా, అబ్యూజ్ చేసే విధంగా ఉంటే మాత్రం అది టీంలో ఉన్నోళ్ళైనా బయట వాళ్ళైనా బిజినెస్ లో రానోళ్ళైనా ఎవరైనా సరే 100% మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే చెప్తారో ఒక అన్నకి చెప్పినట్టు నాకు చెప్పండి. ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ధైర్యంగా ముందుకెళ్దాం. రెడీనా? రాకుండా ఉండవు, వస్తాయి, బట్ ఫేస్ చేయాలి. చాలా మంది అవి ఫేస్ చేయలేక ఆగిపోతుంటారు బిజినెస్. రెడీనా? ఫేస్ చేద్దామా? ఫేస్ చేద్దామా? చాలా డైమండ్ లేకపోతే చూడండి ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది. ఈరోజు సుజాత మేడం డైమండ్ అయినా, నాదే మేడం డైమండ్ అయినా ఎలా డైమండ్స్ అయ్యారు? ఛాలెంజెస్ వెళ్ళారు. అందుకే ప్రొటెక్షన్ గా వాళ్ళు మీరా మేడం కి వాళ్ళ హస్బెండ్ బాబాజీ ప్రొటెక్షన్, సంజయ్ మేడం కి నేను ప్రొటెక్షన్, గోపిశ్రీ మేడం కి ప్రొటెక్షన్. అలానే మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ప్రొటెక్షన్స్ ఉంటారు. ఒక అన్నో, తమ్ముడు, హస్బెండ్, కేర్ టేకర్, ఎవరో సపోర్టింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ లేడీస్ అనే వాళ్ళు మీరు సపోర్టింగ్ గా పెట్టుకోండి. లీనా మేడంకి వాళ్ళ బాబాజీ ప్రొటెక్షన్. ఎసాను కొంతమంది సింగిల్ గా కూడా వెళ్ళగలరు, చేయగలరు, గట్స్ ఉంటాయి. కానీ అన్ని వేళల్లో కూడా మంచిది కాదు. కొన్ని విషయాల్లో కొంచెం అప్లైన్ దగ్గర గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళండి. క్లియర్? రెడీనా? ఈరోజు నా ఎంటైర్ టీమ్ లో ఎక్కువ మంది నాకు మహిళా శక్తి ఎక్కువ అండి. ఓకే గురుజీ. ఈరోజు నా ఎంటైర్ టీమ్ లో మహిళలే ఎక్కువ. వాళ్ళే ఎక్కువ మంది టాప్ లీడర్షిప్ లో ఉన్నారు. సో మీ ఎదుగుదల నేను కోరుకుంటున్నాను. చాలా మంది చాలా టీంలో అప్లయన్స్ అనేవాళ్ళు ఆడవాళ్ళని వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఏం జరగదు, వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు, ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తారు, ఎక్కువగా ఇబ్బంది పెడతారని చాలా చోట్ల నాకు కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ అది. బట్ నేను ఎందుకు ఎక్కువ మంది లేడీస్ మీద ఫోకస్ చేస్తానంటే, లేడీస్ అలా బిహేవ్ చేయడం గల కారణము బయోలాజికల్ డిజార్డర్. అంటే వాళ్ళు బయాలజీ అలా తయారు చేయబడింది. వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనలాగా మగాళ్ళలాగా స్ట్రాంగ్ గా ఉండలేరు. అంత శక్తి వాళ్ళకి దేవుడు ఇవ్వాల. అంటే అదే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అటు ఇటు జరుగుతుండడం వల్ల వాళ్ళకి కోపం ఎక్కువ వచ్చింది, ఎక్కువ ఉద్రేకంగా ఉంటారు, ఎక్కువ ఎమోషన్ అవుతా ఉంటారు. అవన్నీ కంట్రోల్ చేసుకోనే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. బట్ నేనేం చేస్తున్నాను తెలుసా, వాళ్ళని ఒక లేడీని కూడా జెంట్ లాగా తయారు చేస్తున్నా, స్ట్రాంగ్ తయారు చేస్తున్నా, స్ట్రాంగ్ గా అయ్యేలాగా. వాళ్ళు జెంట్కి ఏమాత్రం తక్కువ కాదు. అలాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది వాళ్ళకి నేను ముందు నుంచి నేర్పిస్తాను. అలానే నేర్చుకొని ఈరోజు చూడొచ్చు. సో సంజయ్ మేడం ఎక్సలెంట్ లీడర్షిప్ చేసింది, ఒక జెంట్ కన్నా ఎక్కువగా కూడా చేసింది. బేబీ మేడం జెంట్ ఏమాత్రం సరిపోద్ది బేబీ మేడం దెబ్బకి. నాకున్న పెద్ద పెద్ద మగాళ్ళు కూడా సరిపోరు, అంత గ్రేట్ లీడర్షిప్ చేసింది బేబీ మేడం. లీనా మేడం జెంట్కి ఏమాత్రం తక్కువ ఉండదు. లేడీ అయినా సరే లేడీ లైన్ లాగా కాన్ఫిడెంట్ లో తిరిగిద్ది, వర్క్ చేసింది. అలాంటి గ్రేట్ లీడర్షిప్ అర్థమవుతుంది మీకు. గోపిశ్రీ మేడం కూడా. సో ఇలా ఎవరైతే ఇప్పుడు 2000 అబౌవ్ లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ లేడీసే. నాకు 4 2000 లీడర్స్ ఉంటే 3 లేడీసే ఉన్నారు సార్. లీనా మేడం, గోపిశ్రీ మేడం అండ్ బేబీ మేడం ఒకళ్ళే ఉన్నారు జెంట్, గరా శ్రీనివాసరావు. అర్థం చేసుకోండి, శక్తి ఎక్కువ. మీకు మళ్ళీ చెప్తున్నాను, మగాళ్ళకి ఎక్కువ శక్తి ఉండింది, మగాళ్ళు బాగా చేస్తారనుకుంటున్నారేమో. బట్ ఆ రికార్డు చరిత్ర మార్చబోతున్నాం. ఆడవాళ్ళు తెలుసుకుంటే
సేఫ్ షాప్ లో దద్దర్లాడిస్తారని చెప్పేసి మన దగ్గర నుంచి రికార్డు రాబోతుంది అనమాట. Yes, boss. ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మన టీం నుంచి లేడీ డైమండ్స్ వందలు కాదు, వేల కాదు, లక్షల మంది వచ్చేస్తారు. ఎంతో మంది ఆడవాళ్ళు నాకు యూట్యూబ్ చూసుకోవడం వేరే వేరే టీములు కాల్ చేసి వస్తారు. గురూజీ మీరు మాత్రం చాలా బాగా చెప్తున్నారు మా ఆడవాళ్ళ గురించి, మాకు అన్నలాగా మీకు కనిపిస్తున్నారు, మేము మీకు క్రాస్ అయినా సరే మీ వీడియోస్ మేము ఫాలో చేస్తున్నాం గురూజీ. సో మీరు ఎప్పుడు కూడా మాకు ఇట్లా వీడియోస్ పెడుతుండండి, మాకు నాలెడ్జ్ మంచిగా ఇస్తారని చాలా మంది లేడీస్ నాకు చాలా మంది క్రాస్ లైన్స్ కూడా ఫోన్ చేసి మాట్లాడతారు సార్. ఎందుకంటే నేను తీసుకున్న స్టాండ్ ఎవరు స్టాండ్ తీసుకున్నా అంటే లేడీస్ ని డెవలప్ చేయాలని స్టాండ్ తీసుకున్నా. లేడీస్ ని డెవలప్ చేయాలని స్టాండ్ ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు పెట్టా. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళ కోరికలకి మనం వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ డ్రీమ్స్ కి వాల్యూ ఇవ్వాలి. చాలా మంది హస్బెండ్స్ వాళ్ళ ఇంట్లో వైఫ్ వర్క్ చేస్తానంటే ఇష్టపడరు, ఇగో పెట్టుకుంటారు. ఏంటంటే వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తే నాకేడ పేరు పోయింది, లేకపోతే నా నాకు ఎప్పుడు తగ్గించుండాలిగా. నో, ఎత్ర నారేస్తూ పూజించే రమంతే తత్వ దేవత అంటారు. ఎక్కడ నారీమణులు, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో సో ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారో ఆ ఇల్లు వర్ధిల్లు పడుతుంది. నేను కూడా బిజినెస్ బిగినింగ్ స్టేజ్ లో నాకు కూడా తెలియక మా ఆవిడతో చాలా రకాల గొడవలు పడుతుండేవాడిని, చాలా రకాల ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పడుతుండేవాడిని. ఎప్పుడైతే మా సో తన 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 మాటలకి వాల్యూ ఇవ్వడము ఎప్పుడైతే నేను చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచే మాకు చాలా హ్యాపీగా, ఎమోషనల్ గా, ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాం. అర్థమవుతుంది. ఈరోజు గారా చిన్నారావు ఇంత హెల్దీగా ఉన్నాడు, ఇంత హ్యాపీగా. గురించి చాలా కలర్ వస్తున్నారు గురించి అంటారు కొంతమంది ఫుల్ బ్లాక్ ఉండేవాడిని, కొంచెం లైట్ కలర్ వస్తాయి ఇప్పుడు. ఇంత కారణం ఎవరంటే సంజయ్ మేడం, మా మిసెస్. తను మంచి ఫుడ్ పెడుతుంది, నాకు హెల్తీ ఫుడ్ పెడుతుంది. అర్థమవుతుంది. అదే మనం ఇంట్లో సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మన ఇంటికి వెళ్ళి అన్నం భోజనం పెట్టమనంటే ఏమంటారు, తింటాకి డబ్బులు మన అనకూడదు, సారీ ఎవరు తప్పుకోవద్దు, ఇసిరిసి వేస్తారు ప్లేట్లు. ఒకప్పుడు నాకు కూడా జరిగింది, అర్థవుతా, పక్కన ప్లేట్ ఇసిరేస్తారు. అర్థమవుతుందండి. ఈరోజు మా ఆవిడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, బాదం పప్పులు నానబెట్టిద్ది, 4 బాదం పప్పులు తెచ్చిచ్చింది, ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చింది, గుగ్గిళ్ళు చేసిద్ది, ప్రోటీన్ ఫుడ్ అనేది ఇది బాగుంది, ఇది బాగుంది. అదే ఒకప్పుడు ఎలా ఉంటుంది, మీ ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్, మా ఇంట్లో కూడా అదే ఉంటుంది. సో తేడా ఎక్కడ వచ్చింది? డబ్బు కోసం నవ్వరు, విటమిన్ ఎం రెస్పెక్ట్. మళ్ళీ అక్కడికి వస్తున్నారు. విటమిన్ ఎం వల్ల మారరు, మనలో మనం ఇచ్చే రెస్పెక్ట్ వల్ల. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆడవాళ్ళని కూడా సమంగా ఎప్పుడైతే చూస్తారో మగాళ్ళు, అప్పుడు వాళ్ళు మనకు అంత రెస్పెక్టబుల్ గా చూస్తారు. డబ్బు ఇచ్చినంత మాత్రాన సమంత నిలబడిందా నాగ చైతన్య దగ్గర? చెప్పండి, నాగ చైతన్య సమంత నిలబడ్డారా? పవన్ కళ్యాణ్కి 2 భార్యలు పోయి 3వ భార్య నిలబడి 2 భార్యలు ఎందుకు పోయారు? డబ్బునంత మాత్రం నిలబడ్డారా? డబ్బు ఉంటే నిలబడరు పిల్లలు. భార్య నిలబడాలంటే నువ్వు ఇచ్చే గౌరవానికి, నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ వల్ల నిలబడతారు. తప్పు కనుకోవద్దు, అక్క చెల్లెళ్ళు తప్పు కనుకోవాలండి. నేను పెళ్ళం అనే మాట కాదు, భార్య అనే మాట వాడాలి. భార్య ధర్మపత్ని నిలబడాలంటే మనం ఏమాలి, వాళ్ళకి మన పక్కన సరైన సముచిత స్థానాన్ని కల్పించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, చిరాగ్గా మాట్లాడకండి. పక్కింటి ఆడలతో బాగా మాట్లాడతారు, ఇరు పొరుగులతో మాట్లాడతారు, ఇంటికాడకు వచ్చిన చిరు పొరుగులు ఆడతారు. కొంచెం మంచిగా ఉండండి సార్. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతలు ఒరగ రాలా. కొంతమంది అయితే ఇప్పుడు కూడా జుట్టు పట్టుకుని తగులాడుకుంటున్నారు, కొంతమంది చెప్పేవాళ్ళు లేక. బతుకు జట్టుగా బండి, ఆ బండి, ఈ బండి, చాలా మంది అయ్యే చూసుకొని వాళ్ళని వీళ్ళు ఊహించుకుంటూ నా మొగుడిని ఎలా కొట్టాలి, నా మొగుడిని ఎలా చేయాలని వీళ్ళు, నా పిల్లని ఎలా వీళ్ళు. కొంతమంది రిలేషన్షిప్ సరిగ్లేక ఏ పాలకూర పప్పులో ఏ విషయం వేసి చంపేసిందని భయపడతా ఉంటారు. కొన్ని పేపర్లు కూడా ఏం న్యూస్లు వస్తాయి కదా, ప్రియుడు మోజులో పడి పెళ్ళం విషం వేసి మొగుడు చంపేసింది. అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే నీ భార్య మళ్ళీ 3 రోజులు ఎందుకు పోయింది? నువ్వు కరెక్ట్గా ప్రేమగా ఉండి, మంచిగా ఉండి, డబ్బులు ఇస్తే, అన్ని చేస్తే నీ భార్య ఎందుకు తప్పు చేసింది? భార్య తప్పు చేసిందంటే అక్కడ నీ మొగుడు నీకు చేతగాని తనమది. ఏ వ్యక్తి, ఏ ఆడది
ఏ స్త్రీ ఖచ్చితంగా తప్పు చేయాలనుకోదండి. తప్పు చేస్తుందంటే దాని అర్థం ఖచ్చితంగా అక్కడ మగాడు ఎవరు తప్పు చేసినది. దయచేసి ఆడవాళ్ళని చులకనగా చూడటము, ఆడవాళ్ళని తక్కువగా చూడటము, ఆడవాళ్ళని క్రిటిసైజ్ చేసి మాట్లాడటము చేయకండి. ఆ గురించి మీరు మాట్లాడతారు కంటే నేనేం మాట్లాడతాను, వర్కింగ్ ప్రాసెస్ లో మాట్లాడతాను. మళ్ళీ వర్కింగ్ పాయింట్ ఆఫ్ లో ఆడ మగ తేడా ఉన్నది నాకు. బేటీ బనావా షేర్, ఆడవాళ్ళ షేర్ లెక్కన చూడాలి, అది నా కాన్సెప్ట్. అర్థమవుతుంది. ఆడ మగ నా దగ్గర తేడా తారతమ్యం దొరకదు, ఇద్దరు షేర్ లెక్కనే ఉండాలి నాకు. వర్కింగ్ ప్రాసెస్ లో మళ్ళీ నేను రాజీ పడను, ఎందుకు వెళ్ళను, వర్క్ నో వెళ్ళాలి అంట గట్టిగా మాట్లాడతా. మీరు హట్ అయినా ఆమ్లెట్ అయినా కూడా మాట్లాడతా. సో 3 కన్నులు చూస్తూ స్ట్రాంగ్ ఉంటారా? Yes, ఇక్కడ Lord. కంట్రోల్ రావాలంటే ఋషులు తపస్సు చేసేవాళ్ళు. అప్పట్లో ఏం చేసేవాళ్ళు? తపస్సు చేసేవాడు. నాతో మాట్లాడండి, రోజు పావుగంట మాట్లాడండి, మీ కంట్రోల్ పెట్టిస్తా. ఫీలింగ్స్ కంట్రోల్ కావట్లేదని నాతో రోజు పావుగంట మాట్లాడండి, కంట్రోల్ పెట్టిస్తా. 100% పెట్టిస్తా. ఉదయం పావుగంట మాట్లాడితే రేపు దాకా బూస్ట్ పుట్టింది. 100% సార్. సోమరాజ్ గారు అలా కంట్రోల్లో ఉండే ఈ రోజు చూడండి డైమండ్ అవుతున్నాడు సోమరాజ్ గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ సోమరాజ్ గారు. సోమరాజ్ గారు బిఫోర్ చూస్తే మా ఊర్లో అంటారు పెద్ద రౌడీ అంటారు ఆయన్ని. రౌడీ లెక్క తిరిగేవాడు, ఎవరు మీద పడితే వాళ్ళ మీదకి ఎగేసుకుని వెళ్ళేవాడు. ప్రభాస్ వెళ్తారు కదా పిచ్చి సినిమాలో, ప్రభాస్ నడుక్కుంటూ వెళ్ళిపోతా అని. అలాంటి వీళ్ళైతే ప్రేమిత డ్యూడ్ అనే స్టేజ్కి వచ్చాడు ఆయన. అర్థమవుతుంది. నేను కాదు, బిజినెస్ లో ప్రాసెస్ మార్చేసింది అది. నేను కూడా పుష్పాల లెక్క తగ్గేదిలే అంటాను ఇంతకుముందు, ఇప్పుడు అన్ని తగ్గుతాలే అంట. నేనే తగ్గి మాట్లాడతాను దాంతో. కంట్రోల్లో పెట్టుకుందామా? క్లియర్? రైట్. చాలా మంది 25 మంది మళ్ళీ అన్ని నేర్చుకొని అన్ని డబ్బులు వచ్చి బట్ మళ్ళీ 3 కర్నల్స్ రూల్స్ బ్రేక్ చేసి మళ్ళీ 10 మంది దిగిపోతారు. ఇంక మిగిలేదు ఎంతమంది అండి? 3 కర్నల్ రూల్స్ బ్రేక్ చేసేటప్పుడు ఒక్కడ గుర్తు పెట్టుకోండి సార్. మనల్ని నమ్ముకొని మన టీం ఉన్నారు, మనల్ని నమ్ముకొని మన కుటుంబం ఉన్నారు, మన ఫ్యామిలీ ఉన్నారు, పరువు ఉంది. మరి ముఖ్యంగా పరువు. చాలా మంది పరువు కోసం ప్రాణాలు తీసేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. ఒక్కసారి పరువు పోయినాక ప్రాణం పోయినా ఆ పేరు మొత్తం బ్యాడ్ నేమ్ ఉంటుంది, గుడ్ నేమ్ రాదు. అరే ఇది తప్పు చేశాడు సచ్చాడు రా అని జనాలందరూ నీ గురించి ఏం చెప్పుకుంటారు? బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు. చచ్చిపోయినంత మాత్రాన ఏమన్నా వాల్యూ ఉండిద్దా? చెప్పండి సార్. తప్పు చేసి ఒక అతను పరువు కోసం చచ్చిపోయాడు, ఆ వ్యక్తి గురించి ఏమన్నా గుడ్ ఉండిద్దా బ్యాడ్ ఉండిద్దా? బ్యాడ్ అండి. చచ్చిపోతే బ్యాడ్ మోజు, ఇంకా వాళ్ళ భార్య పిల్లలకి ఇంకా బ్యాడ్ మోజు. నేను చెప్పేదేనండి, చనిపోయితే చాలా మంది తప్పు చేసి చనిపోయి ఇంకా వాళ్ళ కుటుంబానికి ఎంత అపకీర్తి తెస్తారంటే జీవితకాలం వాళ్ళు అదే పశ్చాత్తాపంతో ఉంటారు. దయచేసి చెప్తున్నాను, తప్పు చేయొద్దు, ఇలాంటి ఆలోచన చేయొద్దు. మిస్టేక్స్ చేసినా సరి చేసుకుంటాకి సేఫ్ షాప్ లో అవకాశం ఉంది. నీ జీవితంలో నువ్వు ఎలాంటి తప్పులు చేసినా సరే సరి చేసుకుంటాకి సేఫ్ షాప్ లో మెడిసిన్ ఉంది. ఆ మెడిసినే మైండ్ సెట్ చేంజింగ్ ప్రోగ్రామ్ దిశకి రండి. దిశకు వస్తే 100% మైండ్ కంట్రోలింగ్, బాడీలో ప్రతి దాని మీద కంట్రోలింగ్ వచ్చేసింది. రెడీనా? సో ఇంకా లాస్ట్ స్టెప్, ఇక్కడ 10 మంది దిగిపోతే ఇంక 15 మంది మిగులుతారు. మరి ఈ 15 మంది అయినా డైమండ్ అవుతారా? మళ్ళీ 4వ స్టేజ్ వచ్చింది. ఆ 4వ స్టేజ్ పేరే ఓవర్ స్మార్ట్. 4వ స్టేజ్ పేరు ఓవర్ స్మార్ట్. ఓవర్ స్మార్ట్ అంటే అంతా నాకే తెలుసు, అహంకారం, నాకు ఏ అప్పులైతే పని లేదు, నాకు ఏ డౌన్ అయితే పని లేదు, నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం, నా పేరు శివగామి, నేను చెప్పిందే వినాలని శివగామి లెక్క మాట్లాడతారు. ఎసాను అలా కుదరదు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్. రకరకాల మనుషులు, రకరకాల భావాలు, రకరకాల విశేషాలు అందరూ ఉంటారు. అందరూ కలుపుకొని పోవడమే మనకి ముఖ్యం. సో అహంకారం ఉండదు, అప్లైన్ లేకుండా బిజినెస్ నడవదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని 100% మరి ఈ 4th కూడా ఓవర్ స్మార్ట్ కూడా లేకుండా ఆ 5 డైమండ్స్ ఎవరైతే అవుతున్నారో ఆ 5 డైమండ్స్ లో 100% నిలబడి ఉండాలని
కోరుకుంటూ, సో నేనైతే వేరే టీంలో వెళ్ళి గమనించాను, మన టీంలో కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి కాబట్టి నేను ఇలా దిగకూడదనే ఉద్దేశంతోనే ఫస్ట్ స్టేజ్లోనే లెర్నింగ్ ఇస్తున్నాను, రెండో స్టేజ్లో వర్క్ చేయమని చెప్తున్నాను, మూడో స్టేజ్లో 3 కార్డినల్స్ రూల్స్ బ్రేక్ చేయకుండా సిస్టమ్కి కనెక్టివిటీతో ఉండమని చెప్తున్నాను, నాలుగోది బ్రేక్ కాకుండా ఏంటంటే గ్రాటిట్యూడ్ ఉండాలని చెప్తున్నాను. ఈ 4 విషయాలకి మెడిసిన్ కూడా చెప్పేస్తున్నాను. ఈ 4 విషయాలు మీరు ఫాలో అవుతూ ఖచ్చితంగా 100 మందికి 100 మంది డైమండ్ అయ్యి 100% స్ట్రైక్ రేట్ కొట్టి 100% డైమండ్ షిప్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో మరి డైమండ్స్ అవడానికి అందరూ కూడా నిలబడి ఉంటాకి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? Yes, Guruji. Yes, Maji. Yes, Maji. ఎస్ ఆర్ నో? Yes, Maji. 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేయకుండా ఉంటారా? రెడీగా ఉంటారా? ఎస్ ఆర్ నో? Yes, Maji. గ్రాటిట్యూడ్ గా ఉంటారా? ఎస్ ఆర్ నో? Yes, Maji. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్స్. సో నెక్స్ట్ ఎవరైనా ఒకళ్ళిద్దరికి మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. ఈ రోజు టాపిక్ డిస్కషన్ బట్టి మీకు ఏం ఫీలింగ్ వచ్చిందో మీరు మాట్లాడచ్చు. అడ్మిట్ చేసిన ఆప్షన్ అందకుండా ఎవరైనా మాట్లాడచ్చు.